వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మన ముందు సిల్వర్ సురేష్, వడ్డేపల్లి సురేంద్రనాథ్ అలియాస్ సిల్వర్ సురేష్. సుమారు 200 సినిమాలలో, తెలుగు సినిమాలు సహాయ పాత్రలు పోషించి ప్రసిద్ధి చెందినవారు. ఆయన మనం ముందున్నారు. నమస్కారం. నమస్కారం. సురేష్ గారు, మీరు సుమారు 200 సినిమాల్లో నటించారు కదా? అవునండి. ఈ నటించడానికి వెనక ఉన్న ప్రయత్నాలు ఏంటి? చిన్నప్పుడు విక్టర్ టాకీస్లో మా అమ్మ నాన్నలతో లేడీస్ క్లాస్లో కూర్చునేవాడిని. ఎదురుగా థియేటర్లోకి అందులో దుంకాలేమో అన్న ఒక థాట్ కలిగి థియేటర్లో దుంకడమే ఆ లోపల ఉండలేము. తర్వాత వయసు పెరిగాక తెలిసింది. 10th అనుకుంటాను నేను మొట్టమొదటిసారి మా ఫ్రెండ్స్ అందరం వచ్చిన నాటకం రిహార్సల్కి వెళ్ళాను. ఇంటికి వచ్చాక మా నాన్న ఎక్కడికి వెళ్ళామని అడిగి స్టూడియోలో కూర్చోకుండా విపరీతమైన బాధుడు అనుకో. బట్ అప్పటికి అది అణిగిపోయింది, ఇంగ్లీష్ మందులాగా సప్రెస్ అయిపోయింది. తర్వాత పెళ్ళి అయ్యాక అది బాగా పుంజుకొని, అంటే పెళ్ళాక మన ఇష్టం కదా, మనము మన ఫ్యామిలీ పోషించుకుంటూ ఏం చేయాలి. సో హైదరాబాదులో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నేర్చుకోవాలి. అప్పుడు చిక్కడపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాటక విద్యా సంస్థలో అప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులతో ఫ్రెండ్షిప్ చేసి 4th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. 4th బ్యాచ్ అంటే అప్పటికి అక్కడ మూడు బ్యాచ్లు అయిపోయి నటన ఉంటుంది అనేది ఏం తెలియదు. ఎలా తెలిసిందంటే, ఓ రోజు నేను చిక్కడపల్లి ఉండేవాడిని. ఓ రోజు అలా మామూలుగా వెళ్తూ పక్కన సౌండ్స్ వస్తున్నాయి. ఏదో నాటకంది రిహార్సల్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యాను. లోపలికి వెళ్ళేసరికి కొంతమంది రిహార్సల్ చేస్తున్నారు నాటకంది. అందులో ఇప్పటి తెలంగాణ శకుంతల ఉంది కదా, అప్పటికి ఆవిడ అందులో జాబ్ చేసేది. అలా నన్ను నేను మర్చిపోయా. ఒక అరగంట తర్వాత గుర్తుకొచ్చింది పని. ఏమైపోయింది, అక్కడ రిహార్సల్ ఆగిపోయింది. నన్ను నేను మర్చిపోయేంతసేపు ఉన్నానంటే ఇది నాకు బాగా ఇంట్రెస్ట్. సో దీన్ని నేను ఎందుకు ప్రొఫెషన్ చేసుకోకూడదు, చిన్నప్పుడు కూడా నటించాలని కోరికుండే కదా అని అప్పుడు అదే ఇన్స్టిట్యూట్లో 4th బ్యాచ్లో చేరాను. అంతేకాక నాకున్న ఉత్సాహానికి ఒక 5 మందికి స్టైఫండ్ ఇచ్చారు. అందులో నాకు కూడా 300 ఇచ్చారు. నిజానికి నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ నాటకాలే లేదు. 1984లో 300 రూపాయలు అంటే అప్పటికి బతకగలిగే పరిస్థితి పర్లేదు. బట్ నేను ప్రొఫెషన్ ఉండేది. అంటే ఇప్పుడు ఫోటోషాప్ ఏదైతే ఫోటోగ్రఫీలో చేస్తుందో అది నేను చేతో ఫోటో ఇన్లాట్ చేసి కలరింగ్ అవి చేసేవాడిని. అది బ్రతుకు చేస్తూ ఇక్కడ ఉన్నాను. ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాక అది 6 నెలలు అయ్యాక అప్పట్లో ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారు పుట్టుకతోనే కళాకారులు అవుతారు అని దాన్ని అబాలిష్ చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మా సీనియర్ స్టూడెంట్స్తో ఏదో అయిందనిపించి ఓ ఎగ్జాము సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ రవీంద్ర భారతిలో ఇచ్చారు. ఆ క్లాసులు కూడా మిగతా అక్కడే కండక్ట్ చేశారు. నాకు అనిపించింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే మహానట్లు వచ్చారు అక్కడ. అప్పుడు అది పూనాలో ఉండేది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. అప్పుడు ఢిల్లీ స్థాయి అది. సో నాకు హిందీ బాగా వచ్చు, ఇంగ్లీష్ కొంచెం అరకొర వచ్చు, పర్లేదు. ఏమైతుంది ఢిల్లీకి వెళ్ళిపోయా. పూర్తి బాలీవుడ్ స్థాయి కదా. బాలీవుడ్ స్థాయి. అప్పుడు కరెక్ట్ నా వయసు 30 years, 30 ఏళ్ళు. అదే ఏజ్ లిమిట్. ఆ తర్వాత నాకు ఛాన్స్ లేదు. ఏమైతుందని ట్రైన్ ఎక్కాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. తెలుగు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా ఉండి ఓరల్ అండ్ యాక్షన్స్ ఈ 2 చేయాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే అప్పటికి మీరు చదువుకున్నది పెద్ద డిగ్రీ, ఏదో డిగ్రీ అంటే తెలుగు మీడియం. మనం ఆ లాస్ట్ మూమెంట్లో ఇంగ్లీష్లో చేరాను, కానీ ఇంగ్లీష్ మీద అంతా పట్టులేదు. నేను బాగానే చేశాను కానీ సీట్ రాలేదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేకపోవడం వల్ల. అప్పుడు అనుకున్నాను, జీవితంలో అనుకుంటే సాధించాలంటే ఎలాగైనా సాధించవచ్చు, ఎన్ఎస్డి చేయక్కర్లేదని అప్పుడు మద్రాస్కి వెళ్ళాను. 1986 ముందు వెళ్ళి చూసుకున్నాను అక్కడ పరిస్థితులు, అక్కడ లైఫ్స్ అన్ని చూసుకున్నాక దీని జీవితకాలం దీర్ఘ ప్రణాళిక ఇంత తొందరగా తెమలదు ఇది అని, నా చేతిలో ఒక ప్రొఫెషన్ ఉంది కదా అని ఫ్యామిలీ తీసుకొని మరీ వెళ్ళిపోయి. మరి అక్కడ ప్రొఫెషన్ ఎట్లా దొరికింది నీకు? ఏముంది, నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్స్ ఇలా చేశాను, వాటిని వాళ్ళకి షాంపిల్ చూపించి నేను ఇలా చేస్తాను అనగానే వాళ్ళు ఆర్టిస్టులు తక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు ఆర్టిస్టులు. సో నాకు వెళ్ళగానే వారికి ఇచ్చేవాళ్ళు, చెక్ లాగా డబ్బులు వచ్చేటి. అలా ఫ్యామిలీని పోషిస్తూ సినిమాల్లో అలా ట్రయల్ చేశాను. అంటే చెక్కులు అంటే అప్పటి సిస్టమ్ వాళ్ళ బ్యాంకులో పోయి తీసుకోవాల్సిందే కదా. అలాగే అది ఉద్దేశం, అంత ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు. దానికి ఎదురు పోటీ లేదు. అక్కడ తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు. అలాంటి వర్క్ని అనుకోకుండా బొంబేలో నేర్చుకున్నాను ఒక గురువు దగ్గర. బేసిక్గా ఫోటోగ్రాఫర్ అయినా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎన్లార్జ్మెంట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడము ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాను కదా. ఆ వర్క్ చాలా తక్కువ మంది ఉంటారు ఆర్టిస్టులు. మీరు సిద్దిపేట కదా, మీ ఫోటోగ్రాఫర్ సిద్దిపేట. అవును, చాలా సంవత్సరాలు ఫోటోగ్రాఫర్గానే పనిచేశారు. అవును. అంటే ఇక్కడ స్టూడియోలో ఫోటోలు తీయడం, అంతవరకు వీటిని ఎన్లార్జ్ చేయడం, చీకట్లో ఫోటోలు డెవలప్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉండేవి కదా. అవును. వీటి పద్ధతికి కలరింగ్ చేసే పద్ధతి చాలా భిన్నమైనది. కలరింగ్లో ఆర్టిస్టిక్ సింప్లిసిటీ ఉండాలి. ఉండాలి. అది లేకపోతే ఆర్టిస్టిక్ విలువలు లేకపోతే కలర్లు
ఏది తారుమారైనా ఆ ఫోటో సరిగా ఉండదు. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది బాంబేలో నేర్చుకున్నారా? అది బొంబేలో 75లో బొంబేకి వెళ్ళాను, మ్యారేజ్ బిఫోర్. అక్కడ అనుకోకుండా మా కులమతను అతను ఫోటోగ్రాఫరు ప్లస్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కలర్లు వేసేవాడు, బ్యాక్గ్రౌండ్ పద్మశాలి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేవాడు. నన్ను అతను వద్దు ఇది ఎందుకు కానీ నువ్వు కలర్ ప్రింటింగ్ నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో కలర్ ప్రింటింగ్ అంటే అప్పటికి కలర్ ప్రింటింగ్ ఉంది, మన హైదరాబాద్కి రాలేదు అప్పుడు. బట్ అది బ్లాక్ అండ్ వైట్ ప్రాసెసే. కండెన్సర్ పైన ఫిల్టర్స్ పెట్టి టెస్ట్లు వేసుకొని బయట వచ్చి కరెక్షన్ చేసుకొని అలా ప్రింట్లు వేసేవాళ్ళం. అది కూడా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ దాంట్లో నేర్చుకున్నాను. బట్ నాకు ఎప్పుడూ ఆ డార్క్ ఉండడం సినిమా ఇండస్ట్రీ లేదు మామూలుగా మ్యాగజైన్స్ వీటి మీద వేసే మంచి క్వాలిటీ పిక్చర్స్ అన్నట్టు దాంట్లో వర్క్ నేర్చుకున్నాను. కానీ నాకు అస్తమానం ఆ డార్క్లో ఉండడం మహా చిరాగ్గా ఉండేది. అప్పుడు ఆయన చూసి ఆయన ఏదైతే చేస్తుంటాడో బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ కలర్ చేయడం, బ్యాక్గ్రౌండ్ చేయడం, అది నేను చూడడంతోనే నేర్చుకున్నాను. కొంత ఆయన దగ్గర కావాలని కొన్ని అడిగి తెలుసుకొని దాన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాను. అది ఎంతకాలం 2000 వరకు ఉంది. అప్పటి వరకు నాకు ఎదురు లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలను. ఫ్రీలాన్స్ వర్క్ అన్నట్టు అది వచ్చేసింది నాకు అది. సో అలా 2000 వరకు గడిపాను. 2000లో కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఫోటోషాప్ చేసేవాళ్ళు కదా, అప్పుడు నేను కరెక్ట్గా ఫీల్ అయ్యాను. అప్పుడు చాలా మారిపోయింది, ఆ సీన్ మారిపోయింది, జీవితాలు మారిపోయినాయి. పిల్లలు కూడా బాగా ఎదిగారు, వచ్చేసారు వాళ్ళు బాగానే. అందరూ అప్పటికే చదువులకి బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇట్లా. లేదు అబ్బాయి, పెద్ద అబ్బాయి వాడు ఫస్ట్ సెకండ్ ఇయర్, చిన్న ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఎండింగ్లో ఉంది. ఇలా వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో 2003లో తేజ గారి అనౌన్స్ అయింది కొత్త ఆర్టిస్టులు కావాలని. నేను వెళ్ళి ఒక 3 times వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. 6 పేపర్ల మీద సైన్స్ పెట్టాను. తేజ ఏం ఇంటర్వ్యూ తీసుకున్నాడు? ఫస్ట్ టైం ఏమో డైలాగ్ డెలివరీలో ఏం డైలాగ్ కొట్టావు? అదేదో ప్రకాష్ రాజ్ ఏదో కొట్టాను. ఆయన ఎక్కడో అతను అసిస్టెంట్ చేస్తున్నాడు. నేను ఆ రోజు మార్నింగ్ బయలుదేరి మొత్తం ఈవినింగ్ చేరుకున్నాను. కొన్ని 100 మంది ఆ రోజుల్లో. అతనుకున్న క్రేజ్, తేజ క్రేజ్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా వచ్చేవాళ్ళు. అతను ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు గొప్ప గొప్ప ఆర్టిస్టులు అవుతున్నారు కదా. అందుకని నా వంతు ప్రయత్నంలో ఫస్ట్ డైలాగ్ చెప్పాను. అతను అసిస్టెంట్ ఎవరైతే చూశాడో చాలా బాగా చేస్తున్నావా అన్నసరికి నాకు ఎప్పుడైతే బాగా చేసేవా అనేసరికి ఉబ్బిపోయి సార్ ఇంకొక డైలాగ్ చెప్తానన్నాను. మంచి ప్రకాష్ రాజ్ ఎత్తుకున్నాను. ఆ వాయిస్ అనేసరికి బయట నుంచి వచ్చాడు తేజ, ఒక లుక్ వేసుకున్నాడు. ఏదో ఒక డైలాగ్ చెప్పగలుగుతావా? ప్రకాష్ రాజ్ కాదు, ఏదో ఒక డైలాగ్. అలా కాదు, డైలాగుల గురించి కాదు కానీ. సో అక్కడ జరిగింది ఏంటంటే సెకండ్ టైం మళ్ళీ పిలిచి 1 month తర్వాత కాల్ వచ్చింది. తేజ దగ్గరనే వాళ్ళ అసిస్టెంట్స్ వస్తారు, ఎక్స్ప్రెషన్ గురించి చెక్ చేస్తున్నారు. వాళ్ళు అలా చెప్పడంతో ఆటోమేటిక్గా నా ఫేస్లో మారిపోతున్నాయి ఫీలింగ్స్. అంటే ఏ రకమైన ఎక్స్ప్రెషన్స్? వాళ్ళు ఒక లేకపోతే వాళ్ళు ఏ అడిగితే వెంటనే చెప్పేస్తున్నాను. సో అది కూడా ఓకే అయింది. థర్డ్ టైం తేజ ముందుకు వెళ్ళాం. అతను ఒక 40 to 50 ఏజ్ వాళ్ళను ఒక్కొక్కరికి ఒక సిచ్యువేషన్ ఇచ్చి. అప్పటికి నువ్వు 40 to 50 కాదు కదా. ఇప్పుడు 1986 2003 అంటే అప్పటికి నేను 2003లో ఇది ఆడిషన్లో అందరికి సిచ్యువేషన్ చెప్పాడు. నేను చేశాను, ఓకే అన్నారు. ఒక 6 పేపర్ల మీద సీన్ చేయించుకున్నారు. 1 year వరకు ఏ సినిమా చేయకూడదు, అగ్రిమెంట్. సరే చేయకూడదు, బయట చేయొద్దంటే ఇబ్బందే కదా మరి. అతను ఏదో ఇస్తాడనుకున్నాము. 1 year లోపల ఒక 3 సినిమాలు, జై, మతం, ధైర్యం 3 సినిమాలు నేను చేస్తాను, మీరు బయట చేయక్కర్లేదు, అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ పెట్టమన్నాడు. అంటే ఏమైనా సాలరీ మాట్లాడిండా? ఏం మాట్లాడలేదు, బట్ ఏదో ఇస్తాడు కదా, ధైర్యంగా చేసాం. అసలు అతను సెలెక్ట్ కావడమే గొప్ప కదా. కొన్ని 1000 మందిలో మేము ఒక 20-30 మంది సెలెక్ట్ అయ్యాం కదా. అందుకని ధైర్యంగా పెట్టేశాము. 2 నెలలు అయింది, కాల్ లేదు, ఏమైంది అనుకున్నాను. రోజు సడన్గా ఫోన్ వచ్చింది, రేపు మార్నింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉంటుంది, మీరు నైట్ బయలుదేరండి. అంటే అప్పటికి సిద్దిపేటనే ఉన్నావా? లేదు, హైదరాబాద్లో ఉన్నాను, వెయిటింగ్లో ఉన్నాను. ఇంకా 2003 నుంచి దాదాపు హైదరాబాద్ షటిల్ అవుతున్నాను అన్నమాట. సిద్దిపేట, హైదరాబాద్ వర్క్ ఉన్నప్పుడు ఉండడం, వెళ్ళిపోవడం. అక్కడ రూమ్ తీసుకొని రూమ్ అవన్నీ తప్పైగా. ఫ్యామిలీ హైదరాబాద్, సిద్దిపేట. ఫ్యామిలీ సిద్దిపేట, నువ్వు ఉండేది హైదరాబాద్లో. అయితే ఫస్ట్ డే నాడు బాలీవుడ్ ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఇలా నిలబెట్టేశారు, ఏదో చేశారు. నాకు చిరాకు అనిపించింది, ఏంటి ఇలా జరిగింది, ఏంది ఇంత పెద్ద ఆడిషన్ 3 నెలలు జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, భయ్యా నువ్వు కనీసం నిలబడ్డావు, మేము అసలు మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు అన్నాడు. సెకండ్ డే నాడు ఒక మంచి లెంతీ డైలాగ్ ఇచ్చాడు. తెలుగు అది, జై సినిమా. నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పేశాను. వెంటనే దగ్గరకు వచ్చాడు, ఏంటి శోభన్ బాబు నాగేశ్వరరావు చెప్తున్నాను, అట్ట కాదు, నేను చెప్పినట్టు చేయి అన్నాడు. నేను అనుకరించలే, బట్ ఆయన స్టైల్ ఏంటంటే నా పద్ధతిలో చెప్పాలి, నేను ఎలా అని ఫీల్ ఒకరికి చెప్పాలి. ఇలా ఇలా పళ్ళు పెట్టి చెప్పన్నాడు. ఈయనతో గొడవలు ఎందుకని చెప్పేసి ఉన్నది నోటికి చెప్పేసా. ఓకే అన్నాడు.
అంటే ఆ రౌద్రరసం ఎట్లా చూపించినా ఒకసారి అలా కాదు, విషయం ఏంటంటే అక్కడ పళ్ళు కొరుకుమన్నాడు కదా, పల్లె నిజమే, ఆయన సెన్స్ ఏంటంటే నేను చెప్పినట్టుగా చెప్పు అంతే. సో మొత్తానికి ఆ రోజు నుంచి ఒక 4 రోజులు బాగా చేయించుకుంటున్నాడు. రోజు వచ్చాడు, భుజమే చేశాడు ఇలా. ఏంటి నేనంటే భయమా, నేను సీరియడ్ కలుస్తాను కదా, నేను సీరియడ్ కలుస్తావా, మంచి ఆర్టిస్ట్ అయ్యా, మంచి ఎక్స్ప్రెషన్స్, ఎందుకు డౌట్ ఎందుకు అన్నాడు. ఇది బాగానే ధైర్యం వచ్చేసింది. 5th డే లాస్ట్ డే నాడు 200 మంది జూనియర్స్ వెనకాల కూర్చున్నారు. పక్కన బాలీవుడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవరు బాలీవుడ్ ఆర్టిస్ట్? ఆ సినిమా జైల్లో విలన్ క్యారెక్టర్, పేరు గుర్తు రావట్లేదు. అతను కూర్చున్నాం, కాంబినేషన్లో డైలాగ్. బాలీవుడ్ అతనికి తెలుగు రాదు, అతను ఏదో 1 2 3 చెప్తున్నాడు కాంబినేషన్లో. నాకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. లేదు, నాకు బ్రహ్మాండమైన హిందీ వచ్చింది, బొంబేలో ఉన్నాను కదా. సో కాంబినేషన్ డైలాగులో నేను డైలాగ్ చెప్తే అతను 1 2 3 చెప్తే నాకు ఆ లింక్ దొరక్క నేను కొంచెం తడబడ్డట్టయింది. 3 times బాగానే చేశాను. ఫస్ట్ టైం లైటింగ్ ప్రాబ్లం, సెకండ్ టైం మార్జిన్, అప్పట్లో ఇది కాదు కదా, రీల్స్ కదా, సెకండ్ టైం ఆ ప్రాబ్లం, థర్డ్ టైం నేను సరిగ్గా చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే ఇతర 1 2 3 అంటున్నాడు అతను, బాలీవుడ్ ఆర్టిస్ట్. నేను చెప్పలేకపోయేసరికి వెంటనే వచ్చాడు సీరియస్గా. ఏంటి కోట్లు మేము పెట్టి సినిమాలు తీస్తున్నావు, నీకేంటి ప్రాబ్లం అన్నాడు. అయ్యమ్మ ఇదేంటి, నా తప్పేం లేదే, నువ్వు వెళ్ళిపో, అతను లక్ష్మీపతి తమ్ముని పిలవండి అన్నాడు. పక్క పడేసి తీసేద్దామని 6 days నుంచి షూట్ చేస్తున్నాం కదా. నేను బాగా ఆలోచించాను, ఏంటబ్బా ఈ సిచ్యువేషన్. పేపర్లలో పేరేశారు, సిల్వర్ సురేష్ సిద్దిపేట సెలెక్ట్ అయిన వాళ్ళు, పేపర్లో వచ్చేసింది అప్పటికే. అంటే సిల్వర్ సురేష్ అనే ఎప్పుడు మార్చుకున్న పేరు? ఇది మద్రాస్లో ఒక సురేష్ అదే పుట్టింటి పడుచురే హీరో ఉన్నాడు కదా, ఆ షూట్ జరుగుతుంది. లేదు, ఆ హీరో ఆ షూట్లో ఉన్నాడు. నేను ఏవిఎంకి వెళ్ళాను, కొత్త బండి తీసుకొని, సిల్వర్ ప్లస్ ఎన్ఫీల్డ్ కంపెనీ. అలా నేను దిగుదాం అనుకున్న లోపల డైరెక్టర్ గారు పక్క వీధిలో ఉంటాడు, ఎవరు అతని పేరు వచ్చేసి కోటేశ్వరరావు, విషకన్య చేశాడు, కొబ్బరి బొండం సినిమా చేస్తున్నాడు అప్పుడు. వెంటనే సిల్వర్ సురేష్ అన్నాడు, ఇలా పక్క వీధిలో ఉంటాం కదా. అంటే సిల్వర్ ప్లస్ను ప్లస్ ఈ సురేష్ను కలిపి పెట్టేసిండు ఆయన. సురేంద్రనాథ్ను సురేష్ ఏమో సోలాపూర్లో చేంజ్ అయింది, ఈ సిల్వర్కు ఈ సురేష్ కలిపి ఇతను సిల్వర్ సురేష్ అన్నాడు. ఎందుకంటే పక్కన హీరో సురేష్ ఉన్నాడు కదా. ఆయన నన్ను పిలిచాడు, హీరో మామూలు సురేష్ కదా, పుట్టింటి పట్టు సురేష్, నన్ను అలా పిలిచాడు అభిమానంతో, సిల్వర్ సురేష్. ఇదేదో బాగుంది పెక్యులర్గా. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఆ రోజు నుంచే ఇంకా అలా ఆ పేరును మళ్ళీ మద్రాసు వదిలేసి హైదరాబాద్ వచ్చి కొంతకాలం మళ్ళీ వర్క్ చేసి పిల్లలు కొంచెం ఎదిగాక 2003లో మళ్ళీ ఇండస్ట్రీకి పెద్ద వంశీని కలవడానికి వచ్చాను. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు, సూపర్ డూపర్ హిట్ అయింది పెద్ద వంశీది. అంటే అప్పటికే మద్రాసులో ఇంకా కొన్ని ప్రయత్నాలు చేసి ఉండాలి కదా. అవును, మద్రాస్ ఏమో 86, నేను చెప్తుంది 2003. అంటే రవిరాజ పినిశెట్టితో చేసింది ఎప్పుడు ప్రయత్నం? అది 1988 1990 ఆ ప్రాంతాల్లో. అప్పుడు నాకు తాతాజీ అని ఒక ఆర్టిస్ట్ కమ్ కోడైటర్ తెలుసున్నాడు, అతనితో నేను ఆఫీస్లో అలా తిరిగేవాడిని. సో ఒకసారి ఏమైందంటే రవిరాజ్ పినిశెట్టి తెలుగు సినిమాను హిందీలో తీస్తున్నాడు, ఆజ్కా గుండారాజ్ అని. తనతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాను. రవిరాజ్ పినిశెట్టి గారు కూర్చున్నారు, వాళ్ళ ఆవిడ కాఫీ తీసుకొచ్చింది. మా పిన్ని కొడుకు అని చెప్పాడు, ఎవరు ఈ తాతాజీ అనే కోడైటర్. సరే వాళ్ళతో పాటు టీలు తాగాను. ఆయన హిందీ చదవడం రాయడం వస్తా అన్నాడు. నాకు వచ్చండి, బొంబేలో కూడా ఉన్నాను. సరే అసిస్టెంట్గా చేస్తావా అన్నాడు. అస్సలు ఏమాత్రం తడుకోకుండా, సారీ సార్ నాకు ఆర్టిస్ట్గానే సెటిల్ అవ్వాలని ఉంది అన్నాను. అంటే మంచి అవకాశాన్ని వదిలేసుకున్నావు. మామూలు విషయమా? వెంటనే ఫోన్ తీశాడు, వాడిని రమ్మని 40 ఇస్తాను అని పెట్టేశాడు. అతను మండింది. ఇప్పుడు పెద్దోళ్ళకి ఎప్పుడైతే ముద్దొస్తామో వెంటనే చంకన ఎక్కేయాలి, తర్వాత కావాలంటే చూసుకోవాలి. ఆ విషయం నాకు తెలియదు. ఈ పక్కనోడు కూడా బాగా ఆలోచించాడు, చనిపోయాడు కానీ వాడు దానికి సర్దొచ్చు. ఆ తాత అంటూ సర్ది వాడి సంగతులు ఏంటి, వాడు చేస్తాడండి, రేపటి నుంచి మీ దగ్గర అసిస్టెంట్గా చేస్తాడు అని చెప్తే అయిపోయేది కదా. వాడు చెప్పలే, ఎందుకంటే నేను ఇక్కడ ఇరుక్కున్నాను అనుకో, వాడికి నేను ఇబ్బంది పడదు. వాడికి నేను మార్నింగ్ బైక్ మీద తీసుకెళ్ళడం ఇవన్నీ అంటే వాంతో నేను ఇండస్ట్రీ నాకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కదా. సో బయటకు వచ్చి చాలామంది అన్నారు, ఏమైనా ఒక్కొక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి 5-5 సంవత్సరాలు వెయిటింగ్లో ఉంటారు. కాళ్ళ ముందుకు వచ్చిన అదృష్టం పోగొట్టుకున్నావంటే నేను ఫీల్ ఏమీ అవ్వలేదు. ఏమయ్యో డైరెక్షన్ మనకి ఎందుకులే అనుకున్నాను. బట్ ఆ రోజు కనుక డైరెక్షన్ ఫీల్డ్లో చేరుంటే ఈ పాటికి డైరెక్టర్ సమస్య లేదు. అలా జరుగుతుంది. అంటే మద్రాసులో అదే అనుభవం, ఇంకా వేరే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? 1-6 సినిమాలు చేశాను. బట్ అప్పటికే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
షూటింగ్లు ఇక్కడే చేయాలి, రాయితీలు ఇస్తాము, హైదరాబాద్లో చేస్తే రాయితీలు ఇస్తామని. సబ్సిడీలు ఇస్తామని అనౌన్స్ చేసింది కాబట్టి ఇండస్ట్రీ మెల్లిగా టర్న్ అయింది. ఇండస్ట్రీ టర్న్ అయినా కూడా నేను ఒక 1 year అక్కడే రెగ్యులర్ కూర్చొని నా వర్క్ ఎస్టాబ్లిష్ అయిన వర్క్ ఉంది కదా, కొంత అమౌంట్ తీసుకొని కలరింగ్ చేయడం, ఫోటోలు కలరింగ్ చేయడం అవి చేసుకొని నాకు వచ్చేసి మళ్ళీ ఈ తేజ గారి యాడ్ చేసి వీళ్ళకి జాయిన్ అయ్యాను. సో ఆ సినిమా చేశాక డబ్బులు ఇవ్వలేదు. ఆ సప్తగిరిలో టికెట్ ఇచ్చారు, ఇది సినిమా టికెట్ ఇచ్చారు అంతే. సినిమా చూడమని అంతకుముందు సినిమాకి ఇచ్చారట, ఒక సీన్ చేసినా ఇచ్చారు. అట్లాంటి నేను 5-6 సీన్లు చేశాను. సరే సప్తగిరి సినిమా చూద్దాం పదని సినిమాల్లోకి వెళ్ళాను. నేను నా పక్కన మన పాకిస్తానీ మిలిటరీ క్యాటర్ విశ్వేంద్రరావు అని. ఇంటర్వెల్ వరకు బాగానే ఉంది, అతని రొటీన్ మూస అలా బాగానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం అనీజీగా అనిపించింది. సినిమా పోతుంది, క్లారిటీ వచ్చేసింది, సినిమా అయిపోయింది, పక్కాగా కన్ఫామ్గా ఇది ఫెయిల్యూర్ అని మేము ఫీల్ అయ్యాము. ఇంకా ఆయన అగ్రిమెంట్ వద్దు, ఏమొద్దు, మన ప్రయత్నాలు మనం చేసుకుందామని మా ప్రయత్నంలో మేము అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది 2004 నుంచి. అంటే మరి ఒక దగ్గర అగ్రిమెంట్ ఉన్న తర్వాత ఇంకో దగ్గర ఇంకా అగ్రిమెంట్, సినిమా పోయింది, డబ్బులు ఇవ్వలేదు, ఆయన తేజ అయితేంది కాజా అయితేంది మాకేంటి అంతే కదా. ఇప్పుడు డబ్బులు లేవు, 2-3 నెలలు డబ్బింగ్ చెప్పాము, 2 లాంగ్వేజ్లో చెప్పాడు నాతో. నాకు హిందీ బాగా వచ్చు కాబట్టి హిందీలో కూడా చెప్పించారు. బట్ డబ్బులు ఇవ్వలేసరికి సినిమా పోయింది. ఇంకా మాకు ఎలాగో ఉపయోగపడదు, ఇంకా ఫ్యూచర్ సినిమాల గురించి వెయిట్ చేసి, ఎందుకంటే అప్పటికే నాకు పిల్లలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో నా ప్రయత్నం నేను చేస్తూ 300 నుంచి 1000, 2000, 3000, 4000, 5000 వరకు కెరీర్ ఇప్పటి వరకు. ఒక పాత్రకు 5000 వరకు. 1 day, అది హాఫ్ డేనా, 15 minutes, 20 minutes. ఇప్పుడు మనం ఓ రోజుకు మాట్లాడుకుంటారు, 1 day ఇంత మాట్లాడుకుంటారు. అక్కడ మనం ఎంతసేపు ఉపయోగించుకుంటే అంత మనకి, కాకపోతే కాంబినేషన్లో చూసుకొని పిలుస్తుంటారు. ఎంతసేపు పాత్ర ఎప్పుడు అవసరం కనిపించకపోవచ్చు, అలాంటివి కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎడిటింగ్లో ఒకసారి పోతుంది లెంతీ ఉండడం వల్ల. బట్ నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా చాలా సినిమాలు చేశాను, అవి కొన్ని సరిగా నిలబడలే, సక్సెస్ అవ్వలే. లైక్ భైరవ గీత, ఆర్జీవి సినిమాలో ఒక ఇంత క్యారెక్టర్ పడడమే కష్టం. అట్లాంటిది ఒక లెంతీ క్యారెక్టర్, హీరోని మోటివేట్ చేసే సినిమా పోయింది. అలాగే దళం, జీవన్ రెడ్డి మన ఇక్కడ చిన్నగుండెల్లి, ఆయనది దళం సినిమాలో నక్సల్స్లో అందరికన్నా పెద్దాడిని, అందరినీ అరేవరే అనే క్యారెక్టర్, లాస్ట్లో చనిపోతాను, అది మంచి క్యారెక్టరే, అది పోయింది. ఇలా దాదాపు నేను చేసిన సినిమాల్లో అన్ని ఫెయిల్యూర్లే. అంతేందుకు భైరవ గీత మొదటంతా ఫెయిల్యూర్ నుంచే వచ్చింది, లైఫ్ అంతా ఫెయిల్యూర్. ఇవి చూస్తారు కదా ఈరోజు పరిస్థితి కూడా. భైరవ గీత అనే సినిమాలో కూడా హీరోని మోటివేట్ చేసేది, అది కన్నడ హీరో ధనంజయ్, అందులో మంచి క్యారెక్టరే. తేజ మీకు డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టేశాడు మొత్తం. ఏం జరిగింది? అప్పటికే కొన్ని పరిస్థితుల్లో ఉండుంటారు, ఇబ్బందుల్లో ఉండుంటారు. ఆర్థిక ఇబ్బందులే కాదు, మీ కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎంత భార్య, పిల్లలు, అప్పటికి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళని సాధాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సాధకపోతే వాళ్ళ చదువులు కానీ ఇంకేదైనా కానీ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎట్లా ఎదుర్కోగలిగిన, ఆ బాధలు ఎట్లా ఫీల్ అయ్యాను? నిజమే, ఆ రోజుల్లో అప్పటికి 2 బాబులు, ఓ పాప. నాకు తేజ సినిమాలో సెలెక్ట్ అయ్యానన్న సంతోషంలో వచ్చానే కానీ, వచ్చి ఇక్కడ 2 నెలల నుంచి వెయిట్ చేసి 3 సినిమాలు 6 పేపర్ల మీద అగ్రిమెంట్, డబ్బులు రాకపోయేసరికి అప్పటికి నేను చేసిన అప్పులతో సుప్రియ అని ఒక స్కూటర్ ఉండేది నాది, దాన్ని అమ్మేసి అప్పటి ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ చేసుకున్నాను. కానీ కొంచెం బాధ వేసింది. తేజ గారు 3 నెలల సెలక్షన్స్ పెట్టి డబ్బులు ఇవ్వకుండా సినిమా పోవడంతో మమ్మల్ని పలకరించిన దిక్కులేదు కాబట్టి ఇంకా అతను వదిలేసి మా ప్రయత్నంలో మేము పడ్డాం. అలా చేస్తూ కుటుంబంలో ఉండే బాధలు ఉంటాయి కదా. ఆఫ్కోర్స్ ఒక చిన్న అదృష్టం ఏంటంటే ఊళ్ళో నాకు స్టూడియో ఉండేది, నా సొంత స్టూడియో, ముందు షాపు, వెనకాల హౌస్. మీరు సిద్దిపేటలో స్టూడియో తర్వాత పెళ్ళైన తర్వాత చేర్యాల పోయినారు. ఎస్, కరెక్టే. చేర్యాల పోయినప్పుడు రకరకాలు ఉంటాయి కదా, అక్కడ చేర్యాలలో స్థిరపడ్డారా? లేదు, స్థిరపడలేదు. అక్కడ ఎన్ని ఏళ్ళు ఉన్నారు? అక్కడ 1.5 year ఉన్నాను. ఆ 1.5 yearలో పెద్దగా ఏం గెయిన్ అవ్వలేదు, నాకు ఎందుకో నచ్చలేదు, అందుకని నేను బాంబేకి వెళ్ళాను. అప్పుడు చేర్యాల ఉన్న ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఆ స్టూడియో కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. అవును, పెట్టుబడి ఏముంది. మా నాన్న ఏం చేశాడంటే మా దగ్గర నా గోల్డే తీసుకొని తన దగ్గర ఉన్న షాప్ ఎక్విప్మెంట్స్ అంతా ఇచ్చి ఒక రూమ్ అప్ అయిపోయాడు. నాకు అంటే మామూలుగా చేర్యాలో ఉండేవాడిని, వీళ్ళు సిద్దిపేటలో ఉండేవాళ్ళు. నేనేం బాంబే మద్రాస్ తిరిగినండి కదా, నా వేరు. ఈ చిన్న స్టూడియోలో ఎప్పుడో వచ్చి ఆ గిరా గురించి వెయిట్ చేసి, అందులో ఇన్నర్లో ఈ యాక్టింగ్ ఎక్కడో మనసులో పీక్కుండేది. ఇలాగా అని చెప్పేసి ఆ సామాన్లు తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసి
ఫ్యామిలీ తీసుకొని బాంబేకి ఏమనలేదా వెళ్ళాను. మరి అప్పుడు నాన్న ఇంకా పెళ్లి చేశాం కదా ఆగ్రహం చూపించుంటాడు కదా, విపరీతమైన ఆగ్రహం. ఇంకా లేదు, అది ఒంటరిగా ఉన్నప్పుడు భార్య ఉంది, ఆ, ఇంకంతే, అదేమంటారు కదా, తాడేసాడు వదిలేసాడు, ఇంకా తాడేసి వదిలేస్తే అంతే కదా, ఇంకా వాడు చవాడు చూస్తాడు. ఆ, ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు నా మంచి చెడు వాళ్ళకి అవసరము, ఎప్పుడైతే భార్యను చేసి ఇచ్చేసాడో అంటే అప్పుడే ఇంకా బరువు ఎక్కువ, బాధ్యత పెరుగుతుంది కదా వాళ్ళకి. అప్పుడే వాడు బాగుపడతాడని వాళ్ళ సెన్స్. నాకేమో ఇక్కడ నాకు సరిపోలేదు కాబట్టి నేను బాంబేకి వెళ్ళిపోయాను, అక్కడ వర్క్. అంటే ఒంటరిగా వదిలేస్తే ఎట్లా బతుకుతాడు, పిల్లలు సాస్తాడు, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్. 2 ఫ్యామిలీలు, 8 మంది పిల్లలు, అందులో నేను ఒకడిని, మీ నాన్నకి 2 ఫ్యామిలీ, 2 భార్యలు, 8 మంది పిల్లలం కాబట్టి పెద్దోడిని. ఆయనది ఒక ఐడియా, నాది ఒక ఐడియా, క్వైట్ డిఫరెన్స్ ఉండేది మా ఇద్దరి మధ్యలో. అందుకని అతను ఏం పట్టించుకోలేదు, ఫ్యామిలీ తీసుకొని వెళ్ళిపోయి బాంబేలో ఆ వర్క్ నేర్చుకొని, ఆ వర్క్ సహాయంతో ఫోటో కలరింగ్, ఆ సాయంతో మద్రాస్ వెళ్ళి ముందు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ట్రై చేసి కుదరక. అంటే ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చాలా అవకాశాలు ఉంటాయి. తర్వాత బాలీవుడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అవును, అలాంటివన్నీ ఉంటాయి. 2 years కోర్స్ ఉంటుంది. అది ఒకవేళ సెలెక్ట్ అవుతే మనకు స్టైఫండ్ కూడా. ఫెయిల్యూర్ ఎక్కడ? ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెన్స్ తక్కువ. పర్ఫార్మెన్స్ బాగానే చేశాను, నాకు బాగా తెలుసు. హిందీ బాగానే మాట్లాడతాను, బాంబేలో ఉన్నాను కాబట్టి. బట్ ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇంగ్లీష్లో ఇబ్బంది ఏంది, మామూలు డైలాగులు వాళ్ళు చెప్పినవి నరకడమే కదా. లేదు, ఓరల్గా కొంచెం, రిటర్న్గా కొంచెం, ఓరల్ కొంచెం, 2 రకాలనేది. ఆ రిటర్న్లో ఎక్కడో పాయింట్ ఉంది, అయినా గట్టి ప్రయత్నం చేయలేదు. మనం ఏదో సెలెక్ట్ అవుతామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప. ఆ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడ లెక్చర్స్ ఉంటారు. ఒకరోజు ముందుకెళ్ళి సార్ నా పరిస్థితి అంటే వాళ్ళు కొన్ని మెలకువలు ఇచ్చి ఏదో కొంచెం గైడెన్స్ ఇస్తే సక్సెస్ అయ్యేవాడిని. కట్ చేస్తే నేను అసలు బాలీవుడ్లోనే సెటిల్ అయ్యేవాడిని. 2 ఏళ్ళు కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు ఇవాళ నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాదు. వచ్చి నేను హైదరాబాద్లో ఉండాల్సింది కాబట్టి. సో అందులో సక్సెస్ కాలేదు, కట్ చేస్తే మద్రాస్. ఇప్పుడు మీ ఎత్తు రీత్యా మామూలుగా హీరోకి వనికిరారు అస్సలు. మామూలు 5.4 విలన్ లాంటి క్యారెక్టర్లకు వనికిరారు. ఇదిగో ఇలా ఉన్నాను కదా, ఎలా ఉంటాను. అదే విలన్ లాంటి క్యారెక్టర్లకు వనికిరారు. అదే హాస్య నటులు, సహాయ నటులకు వనికొస్తారు. అది అర్థం. హాస్య నటులను వదిలేసాను, మీరు పట్టించుకోలే, హాస్యాన్ని పట్టించుకోలే. బట్ నాకు ఎవరు గైడెన్స్ లేదు, హాస్యం లేదు, ఇక్కడ కూడా హాస్యం లేదు. నాకు నిజంగా ఎవరైనా గైడెన్స్ ఇస్తే నిజంగా నేను అలా వెళ్ళేవాన్నేమో. ఎవరు గైడెన్స్ లేదు నాకు, నేనే కొలంబస్ లాగా అలా వెతుక్కుంటూ వెళ్ళాను. ఇగో ఇప్పుడు అర్థమైంది, కొలంబస్కి అమెరికా దొరికింది, నీకేం దొరికింది? నాకేం దొరకలేదు. ఇప్పుడు దొరికిన అనుభవాలు దొరికాయి. ఇప్పుడు 4 చెప్పే పరిస్థితిలో ఉన్నాను. బట్ ఇప్పటికీ నాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది, పిలుస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికి ఎన్ని వందల సినిమాలు చేసి ఉంటారు? దాదాపు 100 నుంచి 200 వరకు ఉండొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ అయితేంది, ఇండివిజువల్ ఫిల్మ్స్ అయితేంది. 1 హిందీ చేశాను, తమిళ్ బాగా వచ్చు, తమిళ్లో చేయలేదు. అండ్ చెన్నైలో ఉండడం వల్ల తమిళ్ కొంత వచ్చు. తమిళ్ కొంత బ్రహ్మాండంగా మాట్లాడగలను. ఇక హిందీ అంటావా, బాంబేలోను మామూలుగా హైదరాబాద్. ఏమైనా చెప్పగలుగుతావా? எதுக்கையா இதெல்லாம் எனக்கு தமிழ் நல்லா தெரியும். ஆனால் இங்கே யார் இருக்கா யாராவது பேசுறது? சார் யாதகிரி சார் உங்களுக்கு தமிழ் தெரியுமா? தெரியாது. யார் கூட பேசுகிறேன் நான்? தமிழ் எனக்கு நல்லா தெரியும், நோ ப்ராப்ளம். ஸோ இப்போ என்ன உனக்கு என்ன வேணும்? தமிழ் ஓகே. अच्छा ये मुझे अच्छा पहचानते हैं. ये पहचानते हैं? ये पहचानता. अरे ये नहीं, सॉरी ये पहचानते हैं. हाँ, पता नहीं कब पहचानते, कैसे पहचानते मैं नहीं जानता हूँ. लेकिन ये मुझे पहली बार जैसा मिलते ही मेरे को विश किया था, बात किया था. बाकी सब लोग भी विश किया. तो बॉम्बे में था ना, इसलिए हिंदी अपना ऐसा एकदम हमारा हो गया, आपका हो गया. हैदराबादी का इसने अपन हो गया. मुंबई का हिंदी भी अच्छी बोल लेते. हिंदी का पिक्चर अभी भी ऑफर साथ है कभी कभी, क्योंकि मैं डेमो बेचता हूँ ना. मेरा जो ऑडिशन क्लिप भेजो तो आओ बोलता है, बोला कौन जाएंगे उतनी लंबा. नहीं, ये तेलुगु काफ़ी है. तो कितने दिन देते होगी कितने दिन? नहीं, पैसे बहुत ज़्यादा मिलेगा. हिंदी पिक्चर, तेलुगु पिक्चर से हिंदी पिक्चर को डबल मिलता पैसा है. लेकिन जाना बॉम्बे, अभी कहा जाएगा. पहला बॉम्बे बोले तो दुजड़ा गया ऐसा ही, यूँ जाता था यूँ आता था बॉम्बे. यहाँ तो 5,000 देते बोले, वहाँ 10 देता है, 15 भी देता है एक दिन को. क्योंकि वो अलग है ना. लेबर का हिस्सा है क्या? ऐसे रहते, जब तक ब्रेक नहीं आते तब तक के लिए वैसे रहते. ब्रेक आने के बाद भी एक दिन का 50,000 60,000 ऐसा भी होता है ना. अभी तो 5,000 चल रहे. कोई बुलाएगा ना, खुद उन लोग बुलाए तो 10,000 तक हम डिमांड करें तो भी देता है फर डे. 2008లో సిద్దిపేటలో నటనాలయం ఏర్పాటు చేశారు. అందులో చాలా మంది 20 మంది 30 మంది నేర్చుకున్నారు. అందులో ప్రస్తుతం ఉన్న నరసింహాచారి అలియాస్ సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. బర్నింగ్ స్టార్. ఆయన అనుకోకుండా అనూహ్య రీతిలో హీరో అయిపోయాడు. లక్. ఆయన కూడా అనుకున్నంత ఎత్తు లేడు. ఆఫ్ కోర్స్ మిడిల్ హైట్ ఉంటాడు, ఆయన అయిండు. మీరేమో ఇంకా ఏ దశలో ఉండాలో ఆ దశలోనే ఉండిపోయాను. అంటే అప్పుడు నేర్పిన నటులలో ఇంకెవరైనా సీరియల్స్లో కానీ ఇంకే దేంట్లో కానీ ఏమైనా
రాణించారా? లేదు, ఆయన ఒక్కడే సీరియస్గా తీసుకున్నాడు, కొంత ఇన్వెస్ట్ చేశాడు. మొత్తానికి ఎలాగైతే ఇండస్ట్రీలో ఒక బర్నింగ్ స్టార్ సంపునే బాబు అని ఒక పేరు అలా వచ్చేసింది రన్నింగ్. దీనికి కారణం ఏంటంటే 2008 ప్రాంతంలో సత్యభామ సినిమాకు గోవాకి వెళ్ళాను. ప్రొడ్యూసర్ పేరు గుర్తులేదు కానీ వెళ్ళడం రావడం 2 రోజులు జర్నీ. శివాజీ అండ్ భూమిక హీరోయిన్, ఒక చిత్రకారునిగా క్యారెక్టర్. అందులో హీరో హీరోయిన్లు నాది చిత్రకారుని క్యారెక్టర్. అంటే మనిషిని లైవ్లో చూస్తూ అలా బొమ్మ గీసే క్యారెక్టర్. సో హీరో హీరోయిన్ చిన్నగా నేర్చుకున్నారా? సినిమాటిక్గా అక్కడ ఆల్రెడీ వేస్తుంటారు, ఏదో దాన్ని మేనేజ్ చేస్తారు అంతే. ఇప్పుడు మిమ్మల్ని కడుపులో ఇలా అన్నాను అనుకో, మీరు వెంటనే ఏం చేస్తారు? మీరు అన్నారు కానీ మేము చేస్తుంటాం ఇవన్నీ. మాకు ఏవైతే సినిమాటిక్ యాక్షన్స్ ఉంటాయో అలాగే అన్నీ ఉంటాయి. ఇప్పుడు కాల్చగానే ఇక్కడి నుంచి బ్లడ్ చిలుకొని వస్తుంది ఇళ్ళ నుంచి. లోపల ఒకటి దూది కాదు, మన కుంకుమను ఆయిల్ కలిపేసి పెట్టేస్తారు, వెనకాల వైర్ కనెక్షన్ ఉంటుంది. అలా కాల్చగానే టప్పని బయటకు వస్తుంది. సో ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. షూట్కి వెళ్ళొచ్చాము, 4 రోజులు పట్టింది. ఆ రోజుల్లో అతను చిన్న ప్రొడ్యూసర్, ఈరోజు పెద్ద ప్రొడ్యూసర్. ఒక 1500 ఇచ్చాడు ఇలా గదువు పట్టుకొని. చిన్న సినిమా 1500 అన్నాడు. నాకు చిరాకేసింది, ఇది కరెక్ట్ కాదు. గోవాలో షూట్ చేసి 4 రోజులు అంటే 2 రోజులు షూటు, 2 రోజులు అప్ అండ్ డౌన్ జర్నీ ఉంటుంది కదా, నైట్ అంతా జర్నీ ఉంటుంది. అప్పటికి రైలు ప్రయాణం ఇవన్నీ లేవు, లేదు బస్ ప్రయాణం, నైట్ అంతా బస్ ప్రయాణం. అలసిపోయి ఉంటారు కదా, అలసిపోయి ఇంత కష్టపడితే 1500 ఏంటారు బాబు అనుకొని వెంటనే ఇంకా నాకు వద్దు అనుకున్న ఇండస్ట్రీ. అప్పటికి 25 సినిమాలు చేశాను. వెనక్కి వచ్చేసి మా స్టూడియోలో కూర్చున్నాను. ఓ రోజు సుంకరి శరత్ అని ఒక కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్, లోకల్ ఏదో ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ ఫిల్మ్, ఐ థింక్ కరీంనగర్ ప్రాంతాల్లో ఉంటాడు. సడన్గా మధ్యాహ్నం పూట నేను షాప్లో కూర్చున్నాను. వచ్చి ఉండే మీ పేరు సిల్వర్ సురేష్ కదా, మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, బ్యాక్గ్రౌండ్ సాంగ్ రైతు లైఫ్. మేము అనుకున్నాం ఒక ఆర్టిస్ట్ అతను ఎక్స్ప్రెషన్ సరిగా చేయట్లేదు, మీ గురించి చెప్పారు, కొంచెం హెల్ప్ చేస్తారా? అన్ని రెంట్ కదా, మీకు తెలియదు ఏముందంటే నాకు కొంచెం జాలేసింది. పాపం ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ అంటే కష్టం కదా అని నేను వెళ్ళిపోయి షాప్లో వేరే కూర్చోబెట్టి వెళ్ళి చేశాను. వాళ్ళు ఏదో అమౌంట్ ఇచ్చారు, చేశాను. బట్ నేను ఆ రోజు ఫీల్ అయ్యా, అసలు ఈ చుట్టుపక్కల నుంచి చాలామంది ఆర్టిస్టులు హైదరాబాద్కి వెళ్తుంటారు, ఏమీ తెలియదు, సరైన గైడెన్స్ ఉండదు. నాకు అలా గైడెన్స్ లేదు, వారికి గైడెన్స్ లేకపోతే ఎవరు సక్సెస్ అవుతారు? ఇలా కాదు, ఇలా కొంత ట్రైనింగ్ ఇద్దాం అని ఎస్ఎస్ ఛానల్కి వెళ్ళి సిద్దిపేట ప్రాంతం నుంచి 20 మంది, కొన్ని 100 మంది ఉంటారు. మూడకంటి తెలియకుండా వేల్లో లక్షలో స్మాష్ అయ్యి సైలెన్స్కి వచ్చి కూర్చుంటారు, చెప్పరు. ఎందుకంటే అక్కడ మోసాలు అలా జరుగుతాయి. మన దగ్గర విషయం ఉండాలి, ఒక గైడర్ ఉండాలి. అంత పెద్ద పోటీ ప్రపంచం కదా, దాన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా తను ఏం కావాలనుకున్నాడు దాని మీద కొంత అవగాహన, అట్లీస్ట్ ఫండమెంటల్ అవగాహన ఉండాలి కదా. ఏమి లేకుండా అర్థం చూసుకొని అలా వెళ్ళిపోతే జరిగేది అదే కదా, బాల్ దూకున్నట్టే ఉంటుంది. ఉన్న బాల్ పోయి మొత్తం వచ్చేస్తారు, సైలెన్స్ ఎవరు చెప్పకుండా ఇంట్లో ఉంటారు. సో టోటల్లీ ఎలాగైతే వెంటనే ఎస్ఎస్ ఛానల్కి వెళ్ళి గౌడ్ గారిని కలిసి, సార్ ఇది నా పరిస్థితి, ఒక మెగా సీరియల్ చేసుకోండి, ఆర్టిస్టులు ఫ్రీ, డైరెక్టర్ ఫ్రీ, జస్ట్ మీ దగ్గర ఎక్విప్మెంట్స్తో మీరు చేసుకోండి అంటే అతను ఓకే అన్నాడు. స్క్రోలింగ్ చేశాడు, 1000 మంది వచ్చారు. రోజు 2 రోజులు కష్టపడి అందులో ఒక 10 మంది జెంట్స్ని, ఒక 5 లేడీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక గాలా తీసుకొని బస్ స్టాండ్ ఏరియాలో అందరిని పిలిచి, బాబు ఇది గవర్నమెంట్ కాదు, బట్ ఛానల్ అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఒక డైరెక్టర్ ఇతను దుబ్బాక దగ్గర తిమ్మాపూరు ప్రొడ్యూసర్ అతను, డైరెక్టర్ ఇది ప్రైవేట్ ఇది, నేను మీకు 3 నెలలు మంచి ఫండమెంటల్ కెమెరాని ఎలా ఫేస్ చేయాలి. ఫీజు ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, అదే చెప్తున్నాను. ఒక మగవాళ్ళు మాత్రం 2-3 వేలు వేయండి. అప్పట్లో ఆడవాళ్ళు రావడమే ఎక్కువ. ఒక 5 సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు వస్తారో లేదో, వస్తే మంచిదే. ఎందుకంటే యాక్టింగ్లో కో ఆర్టిస్టులు ఆడవాళ్ళు కూడా ఉంటే కొంచెం యాక్టింగ్ బాగుంటుంది అన్న సెన్స్తో అన్నాను. వచ్చారు, 3 నెలలు జరిగింది. ఈ లోపల శ్రీనివాస్ గౌడ్ గారు, సురేష్ గారు ఇప్పుడు వద్దు అన్నాడు. పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ ముందు నేను ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో 3 నెలలు ప్రాక్టీస్ చేయించేసి ఓ సుమో మాట్లాడి అందరినీ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఆఫీస్ని ఎలా ఫేస్ చేయాలి. వెళ్ళగానే అడుగుతారు, ఏంటి ఆర్టిస్టా, ఏమొస్తుంది, 6 నెలలు శిక్షణ ఇచ్చేసాను. 6 నెలలు శిక్షణ ఇచ్చాను. నేను కొంత లాస్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 10 మంది 20,000 రెంట్లకే సరిపోవి. 3,000 ఉండే రెంట్. కెమెరాలు కొన్ని అడ్వాన్స్గా తెప్పించాను. కెమెరా మూమెంట్, క్లోజ్ తీసినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అండ్ మిడి తీసినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, లాంగ్ తీసినప్పుడు ఎంత బ్రాడ్గా చేయాలి అన్నీ నేర్పించాను. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక 7 సార్లు తీసుకెళ్ళాను. వాళ్ళ డబ్బులే ఖర్చు వాళ్ళతోనే, బట్ హౌ టు ఫేస్ ఆఫీస్ని ఎట్లా ఫేస్ చేయాలి. అప్పుడు డైరెక్టర్ కానీ ఇంకెవరిని నాకు తెలిసిన కొందరు మహాత్మా అనే సినిమాలో మా స్టూడెంట్స్కి 7 మందికి ఛాన్స్ ఇచ్చారు. అందులో యాక్చువల్లీ సంపూర్ణ బాబు పేరు లేదు, వేరే వాళ్ళు రాకపోతే సంపూర్ణ బాబును అందులో పంపాను. ఇది ఉరఫ్ నరసింహాచారిని. అక్కడికి కూడా ఫస్ట్ డే వెళ్ళి
సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, ఇక్కడ మనం వచ్చినందుకు మన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి అని చెప్పి వదిలేసి వచ్చేసాను. ప్రతిభను ఇక్కడ చాటాలి. అలా నరసింహాచారి ఉరఫ్ సంపూర్ణ బాబుకు ఒక డైలాగ్ ఏదో పడింది, ఇంకో కురోడికి పడ్డది. ఆ తర్వాత తను వేరే రకాల ప్రయత్నాలు చేసుకుంటూ అతను అలా గట్టి ఎక్కాడు. నేను ఇది కమర్షియల్గా డబ్బుల గురించి పెట్టలేదు కాబట్టి అంతటితో వదిలేశాను ఇన్స్టిట్యూట్. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఆ 15 మందిలో ఇంకెవరైనా ఫీల్డ్లో లేదు, ఇంకెవరు రాలేదు, రాణించలేదు. అసలు అంత ఉత్సాహం ఎవరు చూపించలేదు. ఇతను నరసింహాచారిలో ఉన్నంత ఇది మిగతాలో లేదు. ఫైర్ లేదా ఎకనామికల్ కండిషన్స్. అదే మహాత్మా సినిమాకు బృందాన్ని తీసుకెళ్ళాను. అందులో ముగ్గురికి చిన్న పాత్రలు లభించినాయి. సంపూర్ణేష్ బాబుకు 2 డైలాగులు కావచ్చు, ఇంకెవరికైనా డైలాగులు లభించవచ్చు, లభించకపోవచ్చు. వాటి తర్వాత ఆ సినిమాల్లో నటించిన తర్వాత ఇంటికి వచ్చి ఉంటారు కదా అందరు కలిసి, మళ్ళీ బృందం బస్సులోనో వ్యాన్లోనో సిద్దిపేటకు వచ్చేసాను. ఎట్లా ఫీల్ అయినారు వాళ్ళు? ఎట్లా ఫీల్ అయినారు? మీరు ఎట్లా ఫీల్ అయినారు? వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నాకు అందులో అనుకోకుండా కోడేటర్ చెప్పాడు, బ్రదర్ మీకు క్యాట్ లేదు కానీ మీ అసిస్టెంట్లో వాడుకుంటామన్నారు. వాళ్ళకు 10 రోజులకు ఫర్ డే 500 చొప్పున ఇచ్చారు. అది బాగానే జరిగింది. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే, అప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే, సినిమాల్లో కనబడి 1 రోజు 2 రోజులు చేసినప్పుడు ఉండే ఆనందం కన్నా రూమ్ రెంట్ కట్టలేక ఒకసారి టీ కూడా డబ్బులు ఉండేవి కావు, టీ తాగాలనిపించేది. ఇలాంటి ఎన్నో బాధాకరమైన పరిస్థితులు మాకుంటాయి. బట్ ఎప్పుడైతే మేము కెమెరా ముందుకు వెళ్తామో అవన్నీ మర్చిపోయి ఆనందంగా, అదేంటో అర్థం కాదు కానీ చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డా. 300లకు కూడా కొన్ని చోట్ల నాకు అసలు, నేను విలన్ అసిస్టెంట్లు ఒక 10 మంది కావాలి, 2 విలన్లు ఉంటారు ఒక సీరియల్. ఎవరో చెప్పారు, అసలు నాకు ఫిజిక్ నేను విలన్ అసిస్టెంట్ ఏంటి అయినా ధైర్యంగా వెళ్ళిపోతే సరే నన్ను ఎందుకో సెలెక్ట్ చేశారు. ఇకపోతే అజయ్ ఘోష్ విలన్ మనోహరం సీరియల్ జీ తెలుగులో వచ్చేది. అందులోకి మెయిన్ విలన్తో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ బాడీ ఉన్న వాళ్ళు ఎవరు సరిగా డైలాగ్ చెప్తలేరు. మనం ముందుకు వచ్చి చెప్పేశాం. వెంటనే ఆ క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ మిగిలిపోయింది. బట్ ఇస్తున్నది ఎంత? వాళ్ళు ఏమన్నారంటే, నేను ఇంకా రోజులు జరుగుతున్న కొద్దీ నాకేమైనా పెంచమని అడిగితే, సినిమా ఇంకొంచెం ముందు సీరియల్ ఇంకొంచెం డెవలప్ అయ్యాక ఇస్తాం అలా అంటూ మొత్తం ఆ సీరియల్ అవగొట్టారు తప్ప డబ్బులు పెంచలేదు. కానీ అందులో నాకు మంచి కాంప్లిమెంట్ దొరికింది. కెమెరామెన్ నరసింహారావు, డైరెక్టర్ సమ్ ఏదో పేరుంది. ఒక షాట్లో ట్రాలీ షాట్లో అజయ్ ఘోష్ నేను ఉన్నాం. అజయ్ ఘోష్ స్ట్రేట్గా ఉంటాడు, నేను ఇలా ప్రొఫైల్ ఉంటాను. అది ట్రాలీ షాట్ లోపల షాట్ పర్ఫెక్ట్ చేసేసాం. అప్పుడు వెంటనే డైరెక్టర్ను కెమెరామెన్ అనుకుంటున్నారు, ఆర్టిస్టులు బాగుంటే మంచి మంచి షార్ట్స్ తీయొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు వెంటనే అజయ్ ఘోష్ అన్నాడు, వీడేదో జై సినిమా ఫెయిల్ అయ్యి మీకు దొరికాడు కానీ లేకపోతే వాడు దొరికేవాడా అనేసరికి నాకు అనిపించింది, అమ్మని ఏమో అజయ్ ఘోష్లా అంతటి వాడే మన ఇంత మెచ్చుకున్నా అంటే మనలో ఏదో ఉంది, మనం ట్రై చేయడంలో తప్పులేదు అన్న ఒక ఫీల్ కలిగింది. ఇలా నాకు కొన్ని కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయంటే, చాలామంది కోడేట్లు నేను ఎక్కడో పోయి నిల్చుంటాను కదా, అసలు క్యాజువల్గా ఉంటాను, ఇలాగే పెద్దగా ఏమి సినిమా ఆర్టిస్ట్ లాగా బిల్డప్లు ఉంటాయి, నాది కామన్ మ్యాన్ లాగా ఉంటాను. నా వెనకాల మాటలు వినిపించాయి, ఆ ముంగట్నాడు చూసావా సిల్వర్ సురేష్ అని, మనిషి అలా సింపుల్గా ఉంటాడు కానీ క్యారెక్టర్ ఇస్తే దొబ్బేస్తాడా, మంచి పర్ఫార్మర్, ఇలా అంటూ వినబడేటివన్నీ. ఇవన్నీ నాకు నేను ఉత్సాహపరచుకొని ఇగో ఇప్పటికి కూడా ఇంకా బ్రహ్మాండంగా అలా ప్రయత్నాలు చేసేవాడిని. రాజకీయాల కంటే సినిమా పరిశ్రమ చాలా భయంకరమైంది అంటారు. లేదు, రెండు నాకు రాజకీయాల గురించి తెలియదు కానీ దాదాపు అందులో కూడా కొంత అన్నీ ఉంటాయి, ఏవేవి ఉండకూడదో అన్నీ ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి. ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్యూర్ అవుతారు చెప్పలేం, కాలమే నిర్ణయిస్తుంది. కొందరు పర్ఫార్మెన్స్తో సక్సెస్ అవుతారు, కొందరు రాజకీయాల్లోనైతే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇంకెవరు ఉంటే ఇందులో కూడా రాలేరు. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫెయిట్ కూడా మళ్ళీ ఫెయిట్ కూడా కావాలి. ఇక్కడ కావాలి, రాజకీయాలైనా సినిమాలైనా వాళ్ళ దగ్గర విషయం ఉన్నా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా లక్ లేకపోతే ఇది నాకు ఒకటే అంత గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా అవగిందంత అదృష్టం ఉండాలి. అది సో నేనేం ఫీల్ అవ్వలేదు, నాకు మంచి గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో, ఇప్పటికీ కాల్స్ వస్తుంటాయి. గింజకు కింద నలిపే ఎట్లుంటుందో సినిమా పరిశ్రమ కింద అంతా నలిపే భయంకరంగా. అసలు ఎక్కడని అంతర్లేదు, మన దగ్గర లేదు, ఇక్కడ లేదా, ఈ పక్కన లేదా, అంతటి ఉంది. సినిమా అనేసరికి అదొక గ్లామర్ ఫీల్డ్ కదా, అందుకని దాని మీద బాగా చర్చలు జరుగుతాయి. అన్ని చోట్ల ఉంది ఆ విషయాలు. అంటే అన్ని చోట్ల కంటే మనం తెర ముందు ఎంత ఆనందంగా ఎంత రకరకాల విన్యాసాలు కనిపిస్తామో తెర వెనుక ఉండే భాగవతం అంతా వేరే అనేది జనాలకు తెలియదు. తెర వెనుక ఉండే ఇబ్బందులు తెలివై, తెర వెనుక ఉండే సమస్యలు తెలివై, మనం పడే అవస్థలు తెలివై. అట్లాంటి అవస్థలు ఏమైనా అనుభవించారా? తప్పకుండా అనుభవించాను. నా వరకు నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కూడా కెమెరా ముందుకు వెళ్ళగానే చాలా అలర్ట్గా ఉండి పర్ఫెక్ట్ చేసేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా
2 ఇన్సిడెంట్లు నన్ను క్యారెక్టర్ని సరిగా చేయలేదు. ఒకటి, మా అమ్మాయిది డైవర్స్ అయినప్పుడు ఓ డైరెక్టర్ పిలిచాడు నన్ను. అతను కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు పరిచయమైన వ్యక్తి డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ పిలిచాడు. ఫాదర్ క్యారెక్టర్ ఏదో, ఓ అమ్మాయితో పర్ఫార్మెన్స్ సీన్ ఉంది. బట్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే కొంచెం మన పర్సనల్ విషయాలు కూడా మనకు తెలుస్తుంటాయి కదా. ఆ రోజు సరిగా చేయలేకపోయాను. వెంటనే అతను దగ్గరకు వచ్చి, ఏంటి సురేష్ నువ్వు మంచి పర్ఫార్మెన్స్ చేస్తావు, ఇవాళ ఏంటి ఇలా చేస్తాను అనగానే నాకు కూడా ఫీల్ అయింది. ఎంత నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అయినా కూడా పర్సనల్ విషయాలు తొలిచినప్పుడు అక్కడ చేయలేకపోయాను. అండ్ ఇంకోటి, రీసెంట్లీ మేజర్ అని అడివిశేషు మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో వాళ్ళు గూడాచర్లో బాగా చేశానని దీనికి పిలిచారు. అదొక డ్రైవర్ క్యారెక్టర్. కారు పెద్ద ఇంపాలా ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా, పెద్ద కార్లు నడపగలుగుతావు మరి. అదే కదా, దానికి ముందు 2 రోజులు పిలిపించి దాని మీద ప్రాక్టీస్ చేయమన్నారు. కార్ అంటే మెయిన్ చేసేవాడిని, పాత కార్ అది, ఎప్పుడో 30-40 ఇయర్స్ కింద కారు. దాని హోన్ ఏంటంటే దాన్ని ముట్టుకొనియాడు, పార్ట్స్ దొరకాయి అంటాడు. అలా ఇబ్బంది, నా మైండ్ అంతా బండి నడపడంలో పెట్టడంతో క్యారెక్టర్ సరిగా చేయలేకపోయాను. అప్పుడు ఫీల్ అయ్యానంటే మనం ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసేటప్పుడు పర్సనల్స్ మనసులో ఉంచుకోకుండా అక్కడికి వెళ్ళగానే మర్చిపోవాలనుకుంటాం, కానీ కొన్ని మర్చిపోలేం కదా, జీవితం కదా. చాలా క్యారెక్టర్లు, ప్యాథెటిక్ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్లు, కామెడీ నేను చేస్తానే ఎప్పుడు చెప్పుకోను, కానీ నాకు తెలియకుండానే బంగారు కుటుంబం అని సత్యనారాయణ అది సీరియల్, అది ఏదో బాంబుల భుజంగం అని పిలిచారు. భుజంగం క్యారెక్టర్ పేరు. రాత్రిపూట ఒక పెద్ద ఇంట్లో దొరబడి వేషానికి దానికి చాలా విభిన్నంగా ఉంటుంది, వ్యతిరేకమే. ఒక ట్రాక్టర్లో గడ్డిలు కప్పుకొని, అంటే ఇంకా బాంబు అక్కడ పెట్టి రావాలి నేను, బాంబుల భుజంగం క్యారెక్టర్. తీరా నేను బాంబు పెడదాం లోపల ఆ ఇంటి ఓనర్స్ బయటకు వస్తారు. బయటకు వచ్చి వాళ్ళు సీరియడ్ కలిసి ఉంటారు. నాకు అర్థం కాదు, ఏం చేయను, తొంగి చూస్తాను. ఇలా ఇది బాగా చేశాను. మొత్తం ఆ రోజు నైట్ యూనిట్ అంతా నవ్వింది. నాలో కామెడీ నేను చేయలేదు, బట్ ఆ సీన్లో ఉన్న కామెడీతో సూపర్గా నవ్వారు. నేను కూడా ఫీల్ అయిన అప్పటి నుంచి కమెడియన్కు కావాల్సిన ఫిజిక్ ఉంది, ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి. అందుకని ఈ మధ్యలో బాగా హ్యూమరస్గా సరదాగా మాట్లాడుతూనే ఉంటున్నాను అన్నట్టు. ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చేశారు, అంటే పెద్ద పెద్ద సినీ నటులతో పాటుగా, ప్రముఖ హీరోలతో పాటుగా చిన్న హీరోలు అందరితో చేశారు. ప్రముఖ హీరోలతో చేసేటప్పుడు అనుభవాలు ఏంటి, ఎట్లా ఫీల్ అయ్యారు? నేను అసలు ఎదుటి వాళ్ళు మహేష్ బాబా, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఫీల్ లేదు. నా క్యారెక్టర్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, అతను అమితాబ్ బచ్చన్ అయితే నాకేంటి, నా క్యారెక్టర్కు అతనికి ఉన్న సంబంధం ఏంటి, అతనికి నేను పైన లేక అతని కింద ఉన్నప్పుడు ఆ ఒదిగి ఉండడము, పైన ఉన్నప్పుడు ఆ గాంభీర్యత చూపిస్తాం, అంతే తప్ప నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే. నాకు భయం అనిపించదు కూడా, ఎందుకు అది. మా నాన్నకి ఎంత భయపడేవాడినో, బట్ ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ అన్నప్పుడు ఓకే ఏంటి మహేష్ బాబు, ఓకే ఆయన కాంబినేషన్ ఉందనుకో, అతనికి నాకున్న రిలేషన్ ఏంటి అది మెయింటైన్ చేస్తాను తప్ప ఎప్పుడు నేను భయపడలేదు. అంటే మహేష్ బాబుతో కాకుండా ఇంకా ప్రముఖ హీరోలతో ఎవరెవరితో చేశారు? పౌర్ణమి, ప్రభాస్తో చేశాను. పౌర్ణమి సినిమా చేశాను. చిరంజీవితో చేయలేదు, ఎప్పుడు రాలేదు. నేను ప్రయత్నం చేశాను, అవకాశం రాలేదు. మహేష్ బాబుతో చేశాను. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో, లైక్ రఘుబాబు, బలరామ్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితో ఉండేది. హీరోతో నరేష్, కృష్ణ, నరేష్, అల్లరి నరేష్, ఆయన కాంబినేషన్లో. అల్లరి నరేష్ అంటే అంత హాస్యమే కనిపించాలి కదా. అతనిది హాస్యము నాకు వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు నా క్యారెక్టర్లో నిజం చెప్పాలంటే హాస్యం చాలా తక్కువే. నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక ఎమోషన్ చూపించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటాయి ఎక్కువ వరకు నా క్యారెక్టర్లు. ఏవో కొన్ని ఒక రైతు బాధగా కూతురుని ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి తప్ప నా క్యారెక్టర్లు ఫెరోషియస్ ఉండవు. ఎందుకంటే అంటే నా ఫిజిక్ వెళ్ళినప్పుడు నేను ఫెరోషియస్గా ఎట్లా చేస్తాను, మంచి ఫిజిక్ అనుకో, అప్పుడు దుమ్ము దులిపే క్యారెక్టర్లు ఉంటాయి. మామూలు ఫిజిక్ దాని తగ్గట్టు ఒక రైతు, ఒక ముస్లిం బాగా యాప్ట్ అవుతాను. అసలు ఫస్ట్ మొట్టమొదటి తేజ గారు నన్ను ఒక ముస్లింగా ఇంట్రొడ్యూస్ చేశారు చూసావా. ఇప్పటికి కూడా ముస్లిం క్యారెక్టర్ కొంచెం ఏజ్డ్ ఉండాలి, మంచి పర్ఫార్మర్. సిల్వర్ సురేష్ ఉన్నాడని ఎవరు చెప్పేశారు ఇండస్ట్రీలో, దానికి పెట్టింది పేరు. రైతు క్యారెక్టర్లు అంటే మంచి ప్యాథెటిక్, రైతు బాధలు ఉంటాయి కదా, అవి బాగా చేస్తాను. రైతు జీవితంతో నీకు సంబంధం లేదు, ఎప్పుడు అనుభవం లేదు, పల్లెటూరులకు వెళ్ళింది లేదు. రైతులు ఎట్లుంటారో తెలియదు, వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళ బాధలు తెలియదు, వాళ్ళ సంతోషాలు తెలియదు. రైతు పాత్రలో రాణించారు. ఎట్లా రాణించారు సార్? నటన నేర్చేటప్పుడు అంటే యాక్టింగ్ డిప్లొమా నేర్చినప్పుడు నేను స్టేజ్ యాక్టింగ్ డిప్లొమా నేర్చుకున్నాను. సో ఒక క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ముందు డైరెక్టర్ చెప్తారా ఇట్లా చేయాలి లేదు. మేము యాక్టింగ్ నేర్చుకున్నప్పుడే ఒక క్యారెక్టర్ను ఎలా ఫీల్ అవ్వాలి, ఒక ఇన్స్పెక్టర్ గాంభీర్యత,
ఒక పాలేరు అనుకో, అయ్యా బాంచను, ఈ టైప్ ఆఫ్లో ఉంటాయి కదా. అలాగే రైతు పాత్రల గురించి ఆలోచించుకునేవాడిని. వాడి స్థితిగతులు ఏంటి, వాడు ఎలా బిహేవ్ చేయాలి, సర్పంచ్ తోటి మాట్లాడేటప్పుడు ఎలా, అదే వాడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ భార్య మీద కొంచెం ఓవర్ చూపిస్తాడు. బట్ ఎప్పుడైతే పెద్దోళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు ఆ కొంగుబాడుతనము, ఆ వెనకబడతనము, ఆ మర్యాద, ఇవన్నీ బీసుకుపోవడాలు ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ క్యారెక్టరేషన్ గురించి కొంచెం అంటే 5 Ws అంటారు. ఒక క్యారెక్టర్ని అనుకున్నప్పుడు వై, వేర్, వెన్, హూ. వై, వేర్, వెన్, యూ. హూ ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు అసలు, అవతల వాళ్ళతో లింక్ ఏంటి, ఇవన్నీ మేము ఒకటి కాసేపు క్యారెక్టర్ని అట్లా డివైడ్ చేసుకొని చూసుకొని ఫీల్ అయ్యి క్యారెక్టర్ చేస్తాం అన్నట్టు. సో రైతు పాత్రలకు అనుకోకుండా ఈ ఫిజికే కావచ్చు, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్సే కావచ్చు, చాలా చేశాను క్యారెక్టర్లు. అంటే ముస్లిం మిత్రులు మీకు ఎవరైనా ఉన్నారా? ముస్లింలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అదేంటో అర్థం కాదు. ఈ నోసు, ఆ ఫేస్ కన్స్ట్రక్షన్, ఆ మొట్టమొదటి సినిమా స్టాంపు, ఇప్పటికీ లాల్చీ పైజామా వేసి అనుకోకుండా ఇంద్రవరి కృష్ణ వెళ్తుంటాను కదా, ఇలాంటి యంగ్ కుర్రోళ్ళు ఉంటారు కదా, అస్సలాము అలైకుం చాచా అంటారు. ఇంకా పైపెచ్చు వాళ్ళు కొత్త అనుకో, వేరే ఏరి నుంచి వచ్చారు అనుకో, చాచా ఇద్దరు మస్జిద్కి ఇద్దరే అంటే వాళ్ళకు నమాజ్ మధ్యాహ్నం టైం ఉంటుంది కదా, అలా అడిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఫేస్ స్ట్రక్చర్, చిన్న గడ్డము, ఈ నోసు, ముస్లిం అనుకునే ప్రమాదం ఉన్నది. అప్పట్లో ఫ్రెంచ్ మెయింటైన్ చేసేవాడిని, అదొకటి మెయిన్. నాకు నిజానికి వచ్చింది ఫ్రెంచ్ లాగానే, ఇంకా దాన్ని ఫ్రెంచ్ కట్ చేసి గుండు చేసేసుకుని స్టార్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ అయ్యేటప్పుడు కామన్ మామూలుగా ప్యాంటు షర్టు అందంగా దూకుంటే కొన్ని వేల మంది ఉంటారు, సంథింగ్ డిఫరెంట్ ఉండాలని గుండు ఓన్గా చేసుకొని ఫ్రెంచ్ పెట్టుకొని అలా వెళ్తేనే తేజ జైలో సెలెక్ట్ అయ్యాను. అప్పటికి నా వయసు 40 చిల్లర, బట్ 30 కింద లెక్కేసుకున్నాడు. నేను తేజ ఇంటర్వ్యూ అప్పుడు పెద్ద కలర్ ఏమీ లేదు. సెలెక్ట్ అయ్యి తీరా షూటింగ్కి వెళ్ళినప్పుడు RFCకి కొంచెం కలర్ వేసా, అంత లాంగ్ నుంచి గుర్తుంటే ఏంటి సిల్వర్ సురేష్ కలర్ వేసావా అన్నాడు. ఇంటెలిజెంట్ కాబట్టి అంత పెద్ద తేజ అయ్యాడు. కానీ రకరకాల పాత్రలు వేశారు, సీరియల్స్ చేసిండ్రు, ఇంకో గమ్మత్తు సినిమాల్లో చేసిండ్రు, చిన్న చిన్న చిత్రాలు మీరు చేసిండ్రు. అంటే మీ అంతలో మీరుగా కొన్ని ఇప్పుడు సిద్దిపేటలో కొన్ని షూట్ చేశారు. అట్లాంటి వాటికి వచ్చే రెస్పాన్స్ ఏముందా? అప్పటికి యూట్యూబ్ లేవు, అప్పుడు లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, ఇంకేవి లేవు, కిట్ చాట్ లేవు, ఇంకా ప్రచార మాధ్యమాలు ఇంత గొప్పగా లేవు. అప్పటికే మినీ ఫిలింలు చేసిండ్రు. వాటికి ఇప్పుడున్న పేరు వేరే, అప్పటికి పేరు వేరే. మరి వాటి అనుభవం ఏంది? జెండా పట్టుకొని రకరకాల పాత్రలు వేశారు. ఇప్పటి తరం వాళ్ళు ఒక రంగా అదృష్టవంతులే. ఎంత డెవలప్ అయిపోయింది, ఎంత ఎక్విప్మెంట్స్ బెటర్మెంట్ వచ్చాయి. ఆ రోజుల్లో నేను ప్రయత్నం చేశాను, ఒక్కోసారి అనుకున్నాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. నేను సినిమాల్లో చేస్తే వచ్చే తృప్తి నేను ఇక్కడ లోకల్లో ఏవైతే షార్ట్ ఫిల్మ్ చేస్తే నాకు వచ్చేది కాదు. చాలా ప్రయత్నం చేశాను, కానీ నాది ఓన్లీ నా మైండ్ సెట్ ఓన్లీ ఫర్ యాక్టింగ్. అందుకే రవిరాజ్ పినిశెట్టి ముందు కూడా డైరెక్షన్లో అసిస్టెంట్గా చేస్తామని అడగరేవారు అసలు డైరెక్టర్లు. కొత్త వ్యక్తిని అసిస్టెంట్గా చేస్తావా? నాకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే హిందీ, తెలుగు చదవడం రాయడం వచ్చు. అతను అంత పెద్ద వ్యక్తి అడిగినప్పుడు నేను కాదన్నాను. నా మైండ్ సెట్ కూడా ఇప్పటికి కూడా ఒక క్యారెక్టర్ చేయడానికి పడ్డ తపన ఇంకా వేరే దేని మీద ఉండదు. బలంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దాని అంచుల్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తాను, ఫీల్ అవుతాను. ఒక్కోసారి ఫీల్ అంటే గుర్తుకొచ్చింది, ఒకరోజు రాయలసీమలో ఇక్కడ షూట్ జరుగుతుంది. అక్కడ మంచినీళ్ళ ప్రాబ్లం, నిజంగా ఆ ఏరియాని మంచినీళ్ళ ప్రాబ్లం. నరసింహానంది గారు చేస్తున్నారు డైరెక్షన్. అక్కడ మంచినీళ్ళు తెలియవాళ్ళు, అక్కడ కల్తీ వాటర్ ఏవైతే ఏ వాటరో తెచ్చారు. ఆ మూడ్లో తాగేశాను, ఏమి కాలేదు, కానీ నిజానికి ఏదో ఇలా అని తీసేయాలి కదా యాక్టింగ్. బట్ ఫీల్ అయిపోయి క్యాట్లోకి ఇన్వాల్వ్ అయిపోతాను. తాగేశాను ఇక్కడ షార్ట్ అయిపోయాక, ఏంటి ఆ నీళ్ళేం తాగేవి, అవి ఫ్లోరైడ్ నీళ్ళు ఏమన్నారు. సర్లేండి అంటే ఆ ఫీల్ అట్లా ఉంటుంది నాది అన్నట్టు, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉంటుంది నాది. కొన్ని యాడ్స్లో కూడా చేశారు. అంటే ఈ సినిమాలో చిన్న చిన్న నాటలకు యాడ్స్ రావడం అరుదే, కానీ మీరు కొన్ని యాడ్స్లో చేయడం వల్ల అంటే ప్రచారం లభిస్తుందనా, లేకపోతే డబ్బు లభిస్తుందనా, ఇంకే? మెయిన్ నేను డబ్బు గురించే. నాకు ఏదైనా పర్ఫార్మెన్స్ ఏదైనా పర్లేదు, అది యాడా, సినిమానా, ఇండివిజువల్ ఫిల్మా. అందులో కూడా రైతు పాత్రనే ఉన్నట్టుంది యాడ్స్లో కూడా కొన్నింట్లో. లేదు, డిఫరెంట్ కూడా ఉన్నాయి. రైతు పాత్రలు ఉన్నాయి. పేషెంట్ క్యారెక్టర్, ఒక హాస్పిటల్కి సంబంధించిన యాడ్. మణిశంకర్ అని మనకు హైదరాబాద్లోనే ఉంటాడు. అతను హిందీ మూవీస్ కూడా చేశాడు, హిందీ యాడ్స్ చేస్తుంటాడు. ఒకసారి హాస్పిటల్ తాలూకు నేను, ఒక ఆవిడ, ఇంకో మా పాప హాస్పిటల్ యాడ్ చేశాను. అండ్ తెలంగాణ కేసీఆర్ కూడా ఒక 4-5 అనుకోకుండా డబ్బులు వస్తాయని చేసామంతే. ఏదో ఆ రోజుల్లో 1000-2000 ఇచ్చేవాళ్ళు. 4-5 యాడ్స్ చేశాను. ఒక దాంట్లో ఒక కంటి దాని గురించి, ఒక దాంట్లో పాన్ డబ్బా ఆయన కేసీఆర్ పెట్టించాడని, రైతు బంధు 5-6 చేశాను. ఇవి కాకుండా వేరే కూడా కొన్ని చేశాను.
అంటే ప్రభుత్వ ప్రచార మాధ్యమాలకు ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది కాబట్టి ఫ్లూయెంట్గా మీకు కూడా ఇవ్వచ్చు కదా, ఇస్తారా? ఇవ్వరు, ఏదో కొంత ఇస్తారు అంతే. వాళ్ళు చూపించుకోవడం ఎక్కువ చూపించుకుంటారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే అనిపించేది, రంగాల్లో ఉన్నదే, అది పెద్ద విషయం కాదు. సినీ రంగంలో కొత్త వాళ్ళని ఎదగనివ్వరు అనేది చాలా రకరకాలుగా అందరూ చెప్తుంటారు. అట్లాంటి అనుభవాలు మీకు ఏమెదురని? ఇది పబ్లిక్ అనుకునే మాట కానీ నిజానికి ఎవరిని ఎవరు అంచివేయలేరు. మనలో గనక ఇప్పుడు నేను నటుడుగా నాకు కావాల్సిన అర్హతలు సంపాదించుకొని నేను హైదరాబాద్కి వెళ్ళాను. అర్హతలు ఉంటే అవకాశాలు ఉండవు కదా? ఉండవు, బట్ మన ప్రయత్నం మీద ఉంటుంది. ఇప్పుడు నేను చెగువేరాది టోప్ పెట్టుకున్నంత మాత్రం చెగువేరనవును. అలాగే ఉదయిస్తున్న సూర్యుడిని లేదా పరిగెడుతున్న గుర్రాన్ని పెట్టుకొని ఫోటోలో ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. తెల్లవారి సూర్యుడి కన్నా ముందు లేవాలి, పరిగెత్తాలి, గుర్రంలాగా పరిగెత్తి చేక్ చేసి సాధించాలి. అది నేను సాధించాలని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నాకు బ్రేక్ రాకపోతే ఈరోజు పర్ డే 50,000-60,000 రాకపోవచ్చు. 5,000 ఇస్తున్నారు, పిలుస్తున్నారు. నేను ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ హైదరాబాదు, ఆంధ్ర నుంచి విడిపడి ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్థానం ఉంది. సిల్వర్ సురేష్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు. ఆ పేరు ఊరికే రాలేదు కదా, ఎవరు అంచివేయలేరు కదా. మనం ఏది సాధించాలన్నా మనలో పూర్తి ప్రయత్నం కావాలి, అంతే తప్ప ఎవరిని అంచివేయలేరు. ఎక్కడో ఒక చోట అట్లాంటివి జరుగుతాయి కానీ మనలో పూర్తి కలిసి ఉన్నప్పుడు మనం ఎవరేం చేయలేరు. చాలా వరకు వారసులు రంగంలోకి వచ్చి వాళ్ళే హీరోలుగా మనుగడ సాగిస్తున్న దశలో ఇతర నటులకు హీరోలుగా వచ్చే అవకాశాలు తగ్గిపోయినాయి అనేది ఒకటి ఉంది. కొంతవరకు మీరు అన్నట్టుగా వారసత్వం ఉన్న రవితేజ ఏ వారసత్వం లేడే, మరి వన్ ఆఫ్ ద హీరోగా ఉన్నాడే, అలా చాలామంది ఉన్నారు. అది కొంతవరకే పరిమితం. అలా వారసత్వం అనుకుంటే ఈరోజు బ్రహ్మానందం కొడుకు 2 సినిమాలు హీరోగా చేశాడు, సక్సెస్ అవ్వలేదే. కోదండ రామరెడ్డి కొడుకు 2 సినిమాలు చేశాడు, ఇంతవరకు సక్సెస్ లేదే. మహేష్ బాబు అన్నయ్య అతను సక్సెస్ అవ్వలేదు. ఇలా చెప్పుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు. సో వారసత్వాలు ప్రొడ్యూసర్ కొడుకు, డైరెక్టర్ కొడుకు, హీరో కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్స్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళ స్వయం కృషి ప్లస్ కొంచెం అదృష్టం కావాలి. ముందు అన్నిటికన్నా ముఖ్యం మన లోపల పూర్తి ప్రయత్నం. అది ఏదైనా కావచ్చు, మన పూర్తి ప్రయత్నంలో భగవంతుడు అంటే అదృష్టం అనేది ఒక చిన్నది తగులితే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వనంత మాత్రం నేను ఫెయిల్యూర్ కాదు. మొన్న ఒక 19 years కింద వచ్చిన బలగంలో హీరోయిన్ ఫాదర్ మురళీధర్ రామాయంపేట, ఆయన గొప్ప నటుడని కాదు. ఆయన 50,000 తీసుకుంటుండొచ్చు, నేను 5,000 తీసుకుంటుండొచ్చు, విషయం అందరికి తెలిసిందేగా. సో అందుకని ఎవరిని ఎదగనివ్వకుండా చేయగలరు, కొద్దిసేపు చేయగలరు, ఎప్పటికీ చేయలేరు కదా. అందుకని అది ఎనీ వింగ్ అవ్వచ్చు. ఇలాంటి దాంట్లో మన పూర్తి ప్రయత్నం చేస్తే ఓరో సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. సినీ రంగంలో మహిళల విషయంలో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయనేది ఉంది. ఆఫ్ కోర్స్ వాస్తవమేనా? 100%. ఒకప్పుడు అడిగే వాళ్ళేమో, ఇప్పుడు ఎదురిచ్చే వాళ్ళు తయారయ్యారు. ఇండస్ట్రీ ఎదురెళ్తున్నారు. ఫైనల్గా వాళ్ళే అంటారు మీకు నేను ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం నేను అని వాళ్ళే అంటున్నారు. నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అసలు ఆడవాళ్ళు వచ్చి క్లాసులు చేసి మిగతా ఆర్టిస్ట్తో అల్లుకుంటారో లేదో ప్రాబ్లమ్స్ అనుకునేవాడిని. కానీ చాలా వేగంగా ఉంది యువత ఇప్పుడు. దాన్ని అయినా అసలు అది పెద్ద విషయం కాదు సార్. ఏ వింగ్లో లేదు, అది అన్ని వింగులో ఉంది. అది రంగులది కాబట్టి మీరు అడుగుతున్నారు అంతే. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఎక్కడైనా ఉంది అని అది సహజం సార్. అది ఏమంటారు దాన్ని, అపోజిట్ సెక్స్ కామన్. అది ఎక్స్ప్లాయిట్ చేయబడుతుంది కొన్ని చోట్ల, యాక్సెప్ట్ చేస్తారు కొన్ని చోట్ల, రకరకాల పరిస్థితి. నన్ను విపంచులో మొన్న గెస్ట్గా సత్కరించినప్పుడు ఫీల్ అయ్యాను. ఒక 4-5 డాన్సులు, ఫోక్ డాన్సులు, ఆ డాన్సులు, ఈ డాన్సులు, ఒక కర్ర సామేదో, ఒక యోగా క్లాస్, ఏవేవో చేశారు కానీ ఒక్క యాక్టింగ్ క్లాస్ లేదు. ఒక యాక్టర్స్ అక్కడ ఎవరు ప్రిపేర్ కాలేదన్న విషయం నాకు అర్థమైంది. అప్పుడే ఫీల్ అయ్యాను. నేను ఒక 1 year పాటు ఫ్రీగా వీక్లీ 1 క్లాస్ను నేను నేర్పిద్దామని ఒక ఆలోచనకు వచ్చాను. అలాగే రాజా గారి అబ్బాయిని కూడా అడిగాను, అతను ఓకే అన్నాడు. తన ఆడిటోరియం ఇస్తానన్నాడు. ఏ వ్యక్తి ఇది చేయొద్దు, ఇది చేయకూడదని లేదు. వాళ్ళ లోపల పూర్తి కాన్ఫిడెన్స్ ఉండి ధైర్యంగా ఒక చిన్న గైడ్, ఎవరినో ఒక గైడ్ తీసుకొని వెళ్ళాలి. మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు అందులో సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అలా వెళ్తే తెలుసుకోవాలి, వాళ్ళ గైడెన్స్లో వెళ్తే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఏమి తెలియకుండా తనకి తను డబ్బులు ఉన్నాయని ప్రొడ్యూసర్ అవుతే దివాలా తీస్తాడు. అలాగే డైరెక్షన్ కొంచెం అవగాహన ఉండి కోడేట్నో డైరెక్టర్గా పెట్టి సినిమా చేసాడు అనుకుని సక్సెస్ కాడు. మంచి డైరెక్టర్లుగా, మంచి విలన్గా, లేకపోతే రౌడీ పాత్రలు వేయడంలో, సీరియల్స్లో హీరో పాత్రలు వేయడంలో అట్లా రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకు సజెషన్ ఏంటంటే, మీరు ఏం చేసినా పూర్తి అర్హతలతో వెళ్ళండి. అది నాకు ఇప్పుడు లైక్ నేనే ఉన్నాను, నేను విలన్గా చేస్తే ఒప్పుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఒక డైరెక్టర్ కనుక ఎవరైనా తెలివైన డైరెక్టరు, ఎందుకంటే విలన్ అంటే ఆజాన్ బాహుడు, వెడల్పైన ఛాతి, ఇలా 6 అడుగులు 7 అడుగులు ఉండక్కర్లే.
అంతేగా. అంటే పర్ఫార్మెన్స్ నిజ జీవితంలో అవసరం లేదు, అది సినిమా ఫీల్డ్లో కూడా కాబట్టి కొంచెం ఓవర్గా ఉండాలి కాబట్టి అలా పెడుతున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నిజమైన విలన్లు సోకాళ్ళు పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్స్ ఎవరైతే వాళ్ళు నాకులాగే ఉంటారు. నిజంగా ఎవరైనా క్యాటివేట్ చేస్తే నేను పర్ఫార్మెన్స్ చేయగలను కాబట్టి సక్సెస్ అవ్వచ్చు. 1 year లోపల వారంకి ఒక రోజు క్లాస్ అటెండ్ అయ్యి ఫండమెంటల్గా కెమెరా సెన్స్, నటనలో కొన్ని మాండలికాలు, అక్కడ ఎలా కెమెరా ముందు బిహేవ్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకని యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చేయాలనుకున్నా గైడెన్స్ తీసుకోవాలి, దాని గురించి కొంత అవగాహన తీసుకొని హైదరాబాద్ బస్ ఎక్కాలి. అంతే తప్ప ఊరికి వెళ్ళిపోయి లక్షల్లో వేల్లో నష్టపోయి వచ్చేసి ఎవరు చెప్పుకోకుండా ఆ కోరికలు లోపలే చంపుకునే వాళ్ళ వచ్చే లాభం ఏమీ లేదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న స్కిట్స్ వేయడం ఇవన్నీ రీల్స్ వాటిలో సక్సెస్ అయిన తర్వాత రాణిస్తున్నారు ఉన్నారు. అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా నేర్చుకోవడానికి? ఈ రోజుల్లో ఎవరికి సలహాలు ఇస్తాం సార్, ఎవరికి సలహాలు ఇవ్వలేము. తండ్రి కొడుకే సలహాలు ఇవ్వలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. సో వాళ్ళ జీవితమే వాళ్ళకి నేర్పాలి అంతే. ఇప్పుడు నాకు ఎవరు నేర్పారు సార్? మా నాన్న నేర్పాడా? ఎవరు నేర్పలే. నాకై నేను నేర్చుకొని ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయబడుతున్నాను. దీని వెనకాల నా ఓన్ కసి, నా ప్రయత్నమే. లేదంటే సిద్దిపేట ఏంది, హైదరాబాద్ అంత పెద్ద ఇండస్ట్రీలో నేను క్యారెక్టర్ వేయడం ఏంటి సార్? మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? మన ఇద్దరం చిన్నప్పటి క్లాస్మేట్లైనా నన్ను ఒక ఆర్టిస్ట్గా మీరు కూర్చొని పెట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ హోదా నాకు ఎప్పుడు కలిగింది? నాలో కసి అది. నాకు చాలామంది ఏంటంటే వెళ్తారు, అక్కడ చూస్తారు, అమ్మ ఇంత పెద్ద ఇండస్ట్రీ నటన మన వల్ల కానీ వెనక్కి తిరిగి వస్తారు చాలామంది. 100కి 90% వచ్చేస్తారు. ఇంకో కొద్ది రోజుల తర్వాత ఇంకో 5% కూడా వస్తారు. ఎవరో ఒకరు ఇద్దరు వెళ్తారు. లైక్ కరాటే. ఇప్పుడు కరాటే చూడగానే బ్రూస్ లీ సినిమా చూడగానే ఏమనుకుంటారు? ఇంటర్వ్యూలో వచ్చి ఇట్లా కొట్టుకుంటాడు. ఆ తర్వాత ఎక్కడ గురువు ఉన్నాడా అని కరాటే గురువు ఉన్నారని వెళ్తారు. వెళ్ళిపోయి 10 మంది కలిసి వెళ్తారు. అక్కడ లోపల ప్రాక్టీస్ చూస్తారు. ఒక 5 డ్రాప్ అవుతారు. ఇంకో 5 లోపలికి వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఏంటి ఇది 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 3 డ్రాప్ అవుతారు. ఇంకిద్దరు లోపలికి పోతారు. అందులో ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తాడు, 2 రోజులు వాడు కూడా రాడు, ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడు కష్టపడి బ్రౌన్ ఏదో ఇలా ఇలా అంచెలంచెలుగా ఎదిగి, అలాగే ఇది కూడా అంతే. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అసలు సినిమాలో కనబడకూడదని ఎవరుకుంటుందండి? తన బొమ్మను తను అద్దంలో చూసుకొని మురుస్తాం కదా, అదే థియేటర్లో 100 మంది చూస్తారంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు నటించాలన్న కోరిక ఉంటుంది. కాకపోతే పరిస్థితులే కావచ్చు, తనలో ఆ విషయం మీద పూర్తి కసి తీసుకోలేకపోవచ్చు. అది ఎకనామికల్ సమస్య కావచ్చు. అంటే ఇప్పుడు మినీ చిత్రాల్లో నుంచి వస్తే మంచిదే అంటారు, తప్పేం లేదు. అది రీల్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఏవైనా. మొత్తానికి ఇతని లోపల ఆ సబ్జెక్ట్ని పూర్తి ఉత్సాహం ఉండాలి. గొప్ప గురించి కానీ డబ్బులు వస్తాయి కానీ ఖ్యాతి వస్తుందని కాకుండా దాన్ని పూర్తిగా ప్రేమించాలి, అంతే కదండి. మీరు జీవించారు కాబట్టి వాళ్ళు ఈ హోదాలో ఉన్నారు, వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి అలా కెమెరాలో వెనకాల ఎంత హ్యాపీగా మనం షూట్ చేస్తున్నారు. ఆ ప్రేమ లేకపోతే చేయలేరు సార్. ఏదైనా ఖచ్చితంగా మనం మన పని పట్ల ప్రేమించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, అప్పుడే సక్సెస్ అవుతాం మనం. చాలా పత్రికల్లో కానీ అంటే టీవీలలో కానీ జనరల్గా యాడ్స్ కనిపిస్తుంటాయి. అవును, నటనలో శిక్షణ ఇవ్వబడును, తర్వాత సినిమాల్లో తీసుకోబడును, సినిమాల్లో రకరకాల పాత్రలు వేయడానికి అవకాశం ఇస్తాం, ఇట్లా రకరకాలు వస్తాయి. అక్కడ దాకా పోయినాక ఏం పరిస్థితి ఉంటుంది అనేది తెలియదు. 100% అక్కడ డబ్బులు ఇస్తారా లేదో తెలియదు, ఉల్టా డబ్బులు ఇచ్చి మనం ఇంకేం చేసుకుంటామో తెలియదు, ఇబ్బందుల పాలవుతామో తెలియదు, రోడ్డు మీదకి వస్తామో తెలియదు. దీన్ని మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మీరు చూసినవి అయినా ఉంటాయి, స్వయంగా అనుభవాలు లేకపోయినా చూసినవి ఉంటాయి, వాటి గురించి. నా డబ్బులు లేవు, నేను అలాంటి ఇబ్బందులు పడలేదు. కాకపోతే ప్రతి పేపర్లో ఒక చిన్న చిన్న యాడో లేక పెద్ద పెద్ద యాడ్స్ వస్తుంటాయి. హైదరాబాద్లో 1000 మంది ఆర్టిస్టులు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నుంచి ఆర్టిస్టులుగా కావాల్సిన వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉన్నారు. తర్ఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉన్న పేపర్లో వేసుకునే పరిస్థితి అంటే అది 100% రాంగ్. పేపర్లో వచ్చేది రాంగ్, టీవీలో వచ్చేది రాంగ్. ఎందుకంటే ఆర్టిస్టులు అక్కడ తక్కువ. ఒక సినిమాకి ఎంతమంది కావాలో ఒక 100 మంది కావాలి. ఆ 100 మంది అక్కడ 1000 మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అక్కడ వెతుక్కోగలరు. ఇవి కేవలం వాళ్ళ పొట్టకూటి కోసం చేసే మాయలు, వ్యాపార జిమ్మికే, నో డౌట్. మోసపోవడం ఎక్కువ ఉంటుంది. మేము కేవలం మేకప్ అంటే ముందేమో ఫ్రీ అంటారు. అక్కడికి వెళ్ళాక అదే చిన్నప్పుడు మనము పాము ముంగి సాటు ఉంటుంది కదా, ఆశ్చర్యపోయి అక్కడ నిలబడతాము. పామును ముంగి చూస్తూ అన్నాక వాడేమంటాడు, పాము గోయలా కరిస్తే నా దగ్గర యంత్రం ఉంది, ఫ్రీగా ఇస్తాను, ఒక 2 ఇసిరేస్తాడు, వేరు ఇసిరేస్తాడు. అందరు ఎగబడతారు. అప్పుడు అంటారు, ఇలా కాదు, ఎవరికి కావాలో చెప్పండి, 100 రూపాయల కోటి నేను శుద్ధి చేసి ఇవ్వాలి, ఏదో ఇలా కథ చెప్పినట్టుగా ముందు ఫ్రీ మేము నేర్పిస్తాము, మా సినిమాల్లో సీరియల్లో అవకాశాలు ఇస్తామంటారు. అక్కడికి వెళ్ళాక మొట్టమొదట మేకప్
రంగులేయడము ఇలా డబ్బులు స్టార్ట్ అవుతాయి. మంచి క్యారెక్టర్ ఉంది, మరి వేరే అతను కూడా ఉన్నారు దీనికి ఆప్షను, మీరు డబ్బులు ఇస్తే మీరు వేస్తారు. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు కూడా లాగిన వాళ్ళు ఉన్నారు, ఇలా మోసపోయిన కూడా నన్ను చాలామంది కలిశారు. అది కరెక్ట్ కాదు. మీరు 1 సంవత్సరం పాటు వారానికి 1 రోజు శిక్షణ ఇస్తామంటున్నారు, దానికి ఏమైనా ఫీజులు? లేదు ఫ్రీగా. ఎందుకంటే నేనే వాళ్ళకు 1 year లోపల ఎవరైతే ఆనిముత్యాలాగా నాకు కనబడ్డారో వాళ్ళని ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ ఏజ్ లిమిట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఆడగాని మొగ్గ కానీ, ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు కావాలి, సినిమాకి కావాలి, రీల్స్కి కావాలి, మంచి అన్నిటికీ అలా ఉత్సాహంగా ఉన్నవారు. ఇప్పుడు రీల్స్ చూస్తే ఒక 60-70 ఏళ్ళ ముసలావిడ కూడా రీల్స్ చేస్తుంది. ఇప్పుడు గంగా వచ్చింది కదా అట్లా. మరి అందుకని ఏజ్ లిమిట్ పెట్టకుండా 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఆడ మొగ ఎవరైనా పల్లె ఎవ్రీ సాటర్డే ఆర్ సండే 1 గంట 2 గంటలు వాళ్ళు క్లాస్, ఒక్కొక్క డే ఒక్కొక్క. మొత్తం మీరే ఇస్తారా, ఇంకేమైనా గెస్ట్ స్పీకర్స్ అట్లాంటి? అది ఫైనల్ ఫంక్షన్ ఏదైనా విపంచులు పెట్టినప్పుడు తప్ప, ముందు అసలు వాళ్ళకి ఫండమెంటల్గా వాళ్ళ దగ్గర విషయం ఉందా లేదా వాళ్ళని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వాలి. ఇదంతా ఒక 1 year పాటు వీక్లీ 1 క్లాస్తో నేను వాళ్ళని ఎన్నుకొని ఒక 10 మంది ఆనిముత్యాలు వేసి ఇదే విపంచులో నెక్స్ట్ ఇయర్కు నేను షో వేస్తాను. అంటే ఇప్పుడు శిక్షణ అనగానే చాలా మంది ఇప్పుడు వచ్చే సినీ రంగంపై ఉన్న ప్రేమతో చాలా మంది వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు సెలక్షన్ ఉంటుందా, ఏం పద్ధతి? లేదు, నేను చిన్న సెలక్షన్ పెట్టుకుంటాను. అసలు వాళ్ళు ఫండమెంటల్ అది ఉందా లేదా, జీలు ఉందా లేదా, యు ఆర్ రైట్, అలాంటిది అని ఉందా వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే తప్ప నేనేమి సినిమాకు ప్రమోట్ చేసే బ్రోకర్ని కాదు, నాకు అలాంటి ఆలోచన లేవు, అది కరెక్ట్ కూడా కాదు. ఫండమెంటల్ ఇక్కడ నేర్పించేసి వాళ్ళని సరైన చోట నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎందుకంటే అక్కడ సినిమా ఫీల్డ్లో రకరకాల ఆఫీసులు ఉంటాయి, ఎక్స్ప్లాయిట్ చేయబడేవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఏది జెన్యూన్, ఏ సినిమా బయటకు వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కష్టపడి నేర్చుకున్నందుకు 1 year నేర్చుకున్నందుకు అక్కడ వెంటనే పోగానే సలహాలు, మోరల్ ఎంకరేజ్మెంట్ అన్నీ చేస్తాను నేను. ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు మంచి తెలుసు కాబట్టి. స్టిల్ నేను వెళ్తున్నాను, షూట్ చేసుకుని వస్తున్నాను. రేపు షూట్ ఉందంటే ఇవాళ నైట్ వెళ్ళిపోతాను, షూట్ చేసుకుంటాను, మళ్ళీ నైట్ రేపు మార్నింగ్ వచ్చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఉండాలనిపించదు. సిద్దిపేటలో ఉంటారు, అవును, షూట్ ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకెక్కడో అంటారు, అవును. ఆ స్పాట్కు వెళ్ళడానికి మీరు హైదరాబాద్కు బస్ వెళ్తే జూబ్లీయో ఇంకెక్కడో దిగిన తర్వాత వాళ్ళు ఏమైనా అరేంజ్ చేస్తారా ఆ స్పాట్కి వెళ్ళడానికి, లేకపోతే స్పాట్ వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే? ఎస్, కరెక్ట్. అందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్లో షూట్ అయినప్పుడు మనం నైట్ వెళ్ళి మన ఫ్రెండ్ రూమ్, మనకంటూ రూమ్ ఉంటే ఆ రూమ్లో మనం వెళ్ళి రాత్రి ఉండి మార్నింగ్ లేచి వాళ్ళు లొకేషన్ పెడతారు. లేదా మన దగ్గర వెహికల్ లేకపోతే పలానా చోట అసెంబ్లీగా అంటారు, అక్కడి నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇఫ్ అవుట్డోర్ అనుకో, అవుట్డోర్కి ఏంటంటే హ్యాపీగా టికెట్ బుక్ చేస్తారు. మనకు సపోజ్ ఈ రాజమండ్రి, వైజాగ్ అనుకున్నప్పుడు మనకు టికెట్లు ఇస్తారు. అక్కడి నుంచి ట్రైన్లో దిగాక అక్కడి నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు లాడ్జ్లో దింపేసి అల్లులాగా చూసుకుంటారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పిన డైలాగ్ చెప్పాలి, అంతే. ఆ సీన్ ఫీల్ అయ్యి ఆ క్యారెక్టర్ ఎదుటి క్యారెక్టర్ లింక్ ఏంటో అర్థం చేసుకొని దాంట్లో జీవించడమే సరిపోతుంది. అది చేస్తే ఈరోజు 5,000 ఇవ్వచ్చు, రేపు 50,000 ఇవ్వచ్చు, పర్ డే 1 lakh ఇవ్వచ్చు. అది డిపెండ్ ఆన్ మన తలరాత, మన పర్ఫార్మెన్స్. క్యారెక్టర్ ఫీల్ అవ్వాలి సార్. ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్ ఏంది, ఇంటర్వ్యూ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. బట్ క్యారెక్టర్ అనగానే క్యారెక్టర్లో దూరిపోతాను నేను. అందుకని నన్ను సిల్వర్ సురేష్ అన్నారు, మిమ్మల్ని ఏకే అన్నారు. ఇంతవరకు సిల్వర్ సురేష్ గారు తన జీవితాన్ని, తన నటన అనుభవాలని, సినీ రంగంలో ఉన్న ప్రాధాన్యతలు, పడిపోవడాలు, రకరకాల అంశాలు మనకు వివరించారు. సిల్వర్ సురేష్ గారు నా బాల్యమిత్రుడు కావడం ఆనందంగా ఉంది. వారు మనకు అన్ని అంశాలను తెలియపరిచినందుకు, కొత్తగా వచ్చే నటీనటులకు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతకాలం నా ఇంటర్వ్యూలో ఒక నటుడుగా ఎదగడానికి కావాల్సిన విషయాలు, నా అనుభవాలు ఓపికగా విన్నందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. అలాగే S6 ఛానల్ వారికి, ఆ యాజమాన్యానికి, కెమెరామెన్లకి, అంజయ్య గారికి, యాదగిరి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇదండి సిల్వర్ సురేష్ గారి అనుభవం, జీవితం, నటన ఇత్యాది అంశాలన్నీ ప్రదర్శింపజేశారు. వారికి ధన్యవాదాలు. రియల్ టాక్ విత్ ఏకేలో మరో ప్రముఖంతో కలుద్దాం.